హలో గైస్, వెల్కమ్ టు ఆర్వీ ఎక్స్ప్లెయిన్స్. ఇవాళ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే డ్రామా మిమ్మల్ని టచ్ చేస్తుంది అనుకుంటున్నాను. సో ఎక్కడికి వెళ్లకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. డ్రామా స్టార్టింగ్ లో ఒక కాలేజ్ యూనివర్సిటీని చూపిస్తారు. సాంగ్ చూ అనే అమ్మాయి స్పీకర్ రూమ్ లో మైక్ ముందు మన హీరోని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటుంది. సాంగ్ చూ ఇంగ్లీష్ లో మేజర్ టాప్ స్టూడెంట్ అన్నమాట. ఎవ్రీడే మైక్ పట్టుకుని అందరితో మాట్లాడుతూ ఇంగ్లీష్ లో అదరు కొడుతూ అట్రాక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో అదే విధంగా ఈ రోజు మన హీరో గురించి ఇంట్రడ్యూస్ చేస్తూ ఇలా చెప్తుంది. ఈ రోజు ఒక స్పెషల్ గెస్ట్ ని ఇన్వైట్ చేయడం నా అదృష్టం. బిజినెస్ వరల్డ్ స్టార్ లియాంగ్ గ్రూప్ ఓనర్ మిస్టర్ లియాంగ్ చెన్ గారికి స్వాగతం సుస్వాగతం అని అనౌన్స్ చేస్తుంది. ఆమె అనౌన్స్ చేస్తున్న టైంలోనే లియాంగ్ అక్కడికి వస్తాడు. అతని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ జస్ట్ 3 years లో తన కంపెనీని టాప్ 20 ర్యాంక్స్ లో నిలబెట్టిన ఘనత ఈయనది అని చెప్తుంది. ఇంకోవైపు లియాంగ్ సెక్రటరీ మెల్లగా తనతో, బాస్ మీ మమ్మీ కోసం ఇంట్లో పెద్ద పెళ్లి చూపుల పార్టీ అరేంజ్ చేశారు, కానీ మీరేమో ఇక్కడ కాలేజ్ లో ఉన్నారు. అసలు మీరు ఎవరి కోసం ఇక్కడ వెతుకుతున్నారు అని అడుగుతాడు. లియాంగ్ తన పాస్ట్ గురించి ఆలోచిస్తూ తను నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్తాడు. యాక్చువల్గా ఏమై ఉంటుందంటే 3 years బ్యాక్ లియాంగ్ ఒక ప్రమాదం నుండి తప్పించుకోబోతూ పరిగెడుతూ ఉన్నప్పుడే సాంగ్ ని వెనక్కి తిరిగి చూసిన జ్ఞాపకం తనకి గుర్తొస్తుందన్నమాట. అదే టైంలో ఇంకో పక్క మైక్ లో సాంగ్ మాట్లాడుతూ ఉంటుంది. ఇంతవరకు నా మాటలు విన్నందుకు థ్యాంక్ యూ. నేను మీ యాంకర్ సాంగ్ చూ అని తన స్పీచ్ ముగిస్తుంది. ఆ వాయిస్ వినగానే లియాంగ్ ముఖంలో ఒక వెలుగు వస్తుంది. వెంటనే అనేస్తాడు, నేను ఎవరి కోసం వెతుకుతున్నానో ఆ పర్సన్ దొరికేసింది అని. అతని ముఖంలో ఒక స్మైల్ వస్తుంది. వెంటనే అక్కడున్న ప్రిన్సిపల్ తో, నేను మీ కాలేజ్ కి డొనేషన్ ఇవ్వడానికి రెడీ అని చెప్పి సాంగ్ కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు. ఇంకో పక్క సాంగ్ తన రూమ్ లో ఉన్నప్పుడు ఆమె క్లాస్మేట్ సూనా కావాలనే తనని ఇబ్బంది పెడుతుంది. ఆమె దగ్గర ఉన్న ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ కాంపిటీషన్ రిజిస్ట్రేషన్ ఫామ్ చూసి సూనా వెటకారంగా నవ్వుతుంది. నీకు అసలు ఈ ఫామ్ ఫిల్ చేసే అర్హత ఉందా? నీ స్టేటస్ ఏంటి, నువ్వేంటి అని తోసేస్తుంది. అదే టైంలో మైక్ ఆన్ లో కూడా ఉంటుంది. ఈ గొడవంతా మైక్ ద్వారా లియాంగ్ వింటాడు. ప్రిన్సిపల్ ని చూసి ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటే ప్రిన్సిపల్ కవర్ చేస్తూ అదంతా స్టూడెంట్స్ మధ్య చిన్న తగాదా అని ఎంత కవర్ చేయాలని చూసినా లియాంగ్ మాత్రం సీరియస్ అయ్యి వెంటనే బ్రాడ్కాస్టింగ్ రూమ్ వైపు పరిగెడతాడు. అక్కడ సూనా అండ్ గ్యాంగ్ ఆమెను టార్చర్ చేసి సాంగ్ ని కొట్టి స్పృహ తప్పేలా చేస్తారు. పైగా మా మమ్మీ కాలేజ్ బోర్డ్ మెంబర్, మా డాడీ పెద్ద బిజినెస్ మ్యాన్. ఈ కాంపిటీషన్ నేనే గెలవాలి, నీలాంటి పల్లెటూరు బైక్ కాదు. నువ్వు నా స్థాయికి అస్సలు సరిపోవు అని అరుస్తూ సాంగ్ కష్టపడి తెచ్చుకున్న ఫామ్ ని ముక్కలుగా చించేస్తుంది. సాంగ్ స్పృహలోకి వచ్చి టైం చూసుకుంటుంది. రిజిస్ట్రేషన్ క్లోజ్ అవ్వడానికి టైం అయిపోతుందని కంగారు పడుతుంది. ఎలాగైనా ఆ కాంపిటీషన్ లో గెలవడం కోసం పిచ్చ కోపంతో సూనాని గట్టిగా తోసేసి గ్లాస్ డోర్ ని పగలగొట్టుకొని పరుగు తీస్తుంది. కానీ సాంగ్ నీరసంతో కింద పడిపోతుంటే లియాంగ్ సరిగ్గా అక్కడికి వచ్చి తన ఒళ్ళోకి పట్టుకుంటాడు. వెంటనే ఆమెను ఎత్తుకొని, భయపడుకు సాంగ్, నీకేం కాదు అని హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. సాంగ్ అపస్మారక స్థితిలో ఉన్నా కూడా నన్ను వెళ్ళనివ్వండి, నేను ఆ ఫామ్ ఫిల్ చేయాలి, నేను ఆ కాంపిటీషన్ గెలవాలి అని ఒకటే ఆ కాంపిటీషన్ గురించి కలవరిస్తూ ఉంటుంది. ఇంకా స్పృహ కోల్పోతుంది. హాస్పిటల్ బెడ్ మీద సాంగ్ కి మెలకు వస్తుంది. లియాంగ్ ని చూసి, ఈయనే కదా నన్ను కాపాడింది అని థ్యాంక్స్ చెప్పి పరుగున వెళ్లబోతుంటే డాక్టర్ ఆపుతారు. లియాంగ్ తన చేయి పట్టుకుని, ఎక్కడికి పరిగెడుతున్నావు అని అడుగుతాడు. నేను కాంపిటీషన్ ఫామ్ ఫిల్ చేయాలి అని చెప్తుంది. దానికి లియాంగ్ నవ్వుతూ, సరే మనం కాంటాక్ట్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుందామా? పైగా నీ వల్ల నా బట్టలు పాడైపోయాయి, వీటిని వాష్ చేసి మళ్ళీ నాకు తీసుకురా అని అతని కోట్ ఆమెకిచ్చి తన నెంబర్ తీసుకుంటాడు. సాంగ్ థ్యాంక్స్ చెప్పి రిజిస్ట్రేషన్ రూమ్ కి వెళ్తుంది. అక్కడ ఫామ్ ఫిల్ చేసి పేమెంట్ చేద్దామని చూస్తే అకౌంట్ లో మనీ ఉండవు. ఆమె షాక్ అవుతుంది. ఇన్ని రోజులు సేవ్ చేసిన మనీ ఏమైపోయాయి అని తన బాయ్ ఫ్రెండ్ హౌస్ దగ్గరకు వెళ్తుంది. నా అకౌంట్ లో ఉన్న $1000 ఏవి అని అడిగితే వాడు సిగ్గు లేకుండా, సారీ సాంగ్, మన యానివర్సరీ గిఫ్ట్ కొనడానికి ఆ మనీ వాడేశాను, త్వరలోనే తిరిగి ఇచ్చేస్తానులే అని అబద్ధం చెప్తాడు. మన సాంగ్ గుడ్డిది కాబట్టి వెంటనే నమ్మేసి, పర్లేదులే నేను మళ్ళీ పార్ట్ టైం జాబ్ చేసి మనీ సంపాదిస్తాను, నువ్వు భోజనం సరిగ్గా చెయ్యి అని చెప్పి వెళ్లిపోతుంది. అటుపక్క ఉన్న హౌ ఫ్రెండ్స్ తన్ని ఎగతాలు చేస్తూ, ఏం ప్లాన్ రానిది, నీకెంత మనీ కావాలన్నా సాంగ్ తెచ్చిస్తుంది, ఇలాంటి ఫ్రీ సర్వెంట్ అండ్ మనీ బ్యాంక్ నీకెక్కడ దొరుకుతుందిరా అని నవ్వుకుంటారు. హౌ కూడా వాళ్ళతో కలిసి నవ్వుతాడనమాట. ఇదంతా దూరం నుంచి లియాంగ్ చూస్తాడు. సాంగ్ పరిస్థితి చూసి అతని మనసు కరుగుతుంది. అప్పుడే సెక్రటరీ వచ్చి, బాస్, సాంగ్ 2nd year ఇంగ్లీష్ మేజర్ స్టూడెంట్ అని ఆమె డీటెయిల్స్ మొత్తం ఇస్తాడు. ఇంకా ఆమె మీద చేసిన ఇన్వెస్టిగేషన్ లో సాంగ్ కాలేజ్ టాపర్, కానీ ఆమె ఫైనాన్షియల్ కండిషన్ అస్సలు బాలేదు. మీరు చూసిన ఆ హౌ అనేవాడు ఆమె బాయ్ ఫ్రెండ్, వాడు ఒక డెలివరీ మ్యాన్. సాంగ్ లైఫ్ లో ఆల్రెడీ ఒకడు ఉన్నాడు కదా బాస్, ఇంకా తన్ని మర్చిపోతారా అని అడుగుతాడు. మనోడు వదులుతాడా? పట్టు వదలని విక్రమార్కుడు కాబట్టి అస్సలు వదలను, వాడు సాంగ్ కి అస్సలు సెట్ అవ్వడు, సాంగ్ నాదే అని తేల్చి చెప్పేస్తాడు. ఇంకోవైపు సాంగ్ తన కాంపిటీషన్ ఫీజు కోసం పబ్ లో వెయిటర్ జాబ్ చేయడానికి వెళ్తుంది. ఒక్క రాత్రి కష్టపడితే $1000 సంపాదించొచ్చు అని ప్లాన్ వేసుకుంటుంది. కానీ అక్కడున్న కొంతమంది అబ్బాయిలు సాంగ్ ని డిగ్రేడ్ చేస్తూ, ఈమెకు సరిగ్గా వినిపించదంట కదా, ఈమె ఇచ్చే డ్రింక్స్ ఎవరు కొంటారు అని నవ్వుకుంటారు. అప్పుడే మనకు అర్థమవుతుంది సాంగ్ కి కొంచెం వినికిడి ప్రాబ్లం ఉందని. అక్కడున్న ఒక గ్లాస్ చూపించి, దీన్ని తాగితే నీకు $500 ఇస్తాను అని ఛాలెంజ్
చేస్తాడు. సాంగ్ ఆ వైన్ తాగేసి మనీ అడుగుతుంది. కానీ వాడు ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తూ ఆ వైన్ గ్లాస్ లో మిర్చి పౌడర్ కలిపేసి ఇది తాగితే నీకు ఇంకో 1000 ఎక్స్ట్రా ఇస్తాను అని అంటాడు. ఆమెకి ఆ ఫీజ్ మనీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి తాగడానికి రెడీ అవుతుంది. పైగా వాడు సాంగ్ తో మిస్బిహేవ్ చేస్తూ ఆమె మీద చేయి ఎత్తబోతాడు. ఎగ్జాక్ట్ టైం కి లియాంగ్ వచ్చి వాడి చేయి పట్టుకుని వానికి పిచ్చి కొట్టుడు కొడతాడు. వాడు భయంతో వణికిపోయి అక్కడ నుంచి పారిపోతాడు. హీరోకి కోపం వచ్చి నీ దగ్గర అసలు డబ్బులు లేవా అని అడుగుతాడు. ఆమె ఏం మాట్లాడకుండా వెళ్లిపోతుంటే అతను ఆమెను వెనక్కి లాగి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. మనోడు అంత స్పీడ్ గా లాగేసరికి ఆమె హ్యాండ్ అతని చెస్ట్ మీద పడుతుంది. వెంటనే కింది కొంగి చూస్తాడు. హీరోయిన్ తడబడి ఆ చేతిని వెనక్కి లాక్కుంటుంది. అప్పుడు హీరో అంటాడు, నేను చెప్పినట్టు వింటే నీకెంత కావాలంటే అంత ఇస్తాను అని. హీరోయిన్ అక్కడ నుంచి లేచి అతని చెంప పగలకొట్టి నీకెంత ధైర్యం ఉంటే నన్ను అలా ట్రీట్ చేస్తావు, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నీ ఉద్దేశాలు తగ్గించుకో అని పిచ్చి తిట్లు తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మనోడికి ఏం అర్థం కాదు, నేనేం చేశానని తను నన్ను కొట్టింది అని కన్ఫ్యూజ్ అయిపోయి ఆ చెంపని పట్టుకుంటాడు. కానీ అంతలోనే ఆమె అతన్ని టచ్ చేసిందని రియలైజ్ అయ్యి ఒక స్మైల్ చేస్తాడు. అప్పుడు అసిస్టెంట్ చూసి ఏం జరుగుతుంది ఇక్కడ, బాస్ ఆ అమ్మాయి కొట్టినా కూడా ఇంత హ్యాపీగా ఉన్నాడా అని అతను కూడా నవ్వుకుంటాడు. ఇంకా సెక్రటరీతో చెప్తాడు, వెళ్ళి అసలు తనకి మనీ ఎందుకు కావాలో కనుక్కో అని. ఇంకో పక్క సాంగ్ ఉంటాడు గా కూర్చొని ఏడుస్తూ నా రాత మారదు, ఇంటర్నేషనల్ ట్రాన్స్లేటర్ గా అవ్వాలనుకున్న నా కల కలలాగే మిగిలిపోతుందా అని బాధపడుతుంది. సరిగ్గా అప్పుడే కమిటీ నుండి కాల్ వస్తుందన్నమాట. సాంగ్, నీ ఆక్స్ఫర్డ్ కాంపిటీషన్ ఫీజ్ పే అయిపోయింది, నువ్వు టాపర్వి కాబట్టి కాలేజే నీ ఫీజ్ కట్టింది, ఆల్ ది బెస్ట్ అని చెప్తారు. సాంగ్ సంతోషంతో తట్టుకోలేక గంతులేస్తుంది. కానీ నిజానికి ఆ మనీ కట్టింది మనోడే. ఆ కాంపిటీషన్ కి తనకి కంపెనీనే స్పాన్సర్ చేసేలా ప్లాన్ చేస్తాడనమాట. దాంతో పాటు సాంగ్ కి ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని సౌకర్యాలు అందాలని చెప్పి తన సెక్రటరీకి ఆర్డర్ ఇస్తాడు. కానీ కాలేజ్ లో సూనా మళ్ళీ తన వెకిల్ చేష్టలు స్టార్ట్ చేస్తుంది. సాంగ్ మీద కూల్ వాటర్ చల్లి, నిన్న రాత్రి పబ్ లో బాగా ఎంజాయ్ చేసావంట కదా, నువ్వెంత, నీ రేంజ్ ఎంత, ఆ పబ్ లో ఇంకేం పనులు చేస్తున్నావో ఏమో అని అందరి ముందు ఇన్సల్ట్ చేస్తుంది. సాంగ్ కూడా గట్టిగా సమాధానం ఇస్తూ, నా స్థాయి గురించి మాట్లాడే ముందు నీ మార్క్స్ షీట్ చూపించు అని వాళ్ళని తోసేసి వెళ్తుంది. సూనా కోపం వచ్చి సాంగ్ వెనుక నుండి బకెట్ విసిరేస్తుంది. అది సాంగ్ చెవికి బలంగా తగులుతుందన్నమాట. సాంగ్ కి అప్పుడు డాక్టర్ మాటలు గుర్తొస్తాయి. నీ చెవికి ఆల్రెడీ ప్రాబ్లం ఉంది సాంగ్, మళ్ళీ దెబ్బ తగిలితే నువ్వు వినే శక్తిని పూర్తిగా కోల్పోతావు అని చెప్తుంటే ఆమెకు విపరీతమైన పెయిన్ వస్తుంది. అప్పుడే ఆ సూనా కొంచెం కూడా కనికరం లేకుండా మళ్ళీ తన్ని పట్టుకుని ఈ కాంపిటీషన్ లో నువ్వు గెలవలేవు అని వెటకారం చేస్తూ వెళ్లిపోతుంది. అప్పుడే లియాంగ్ నుంచి మెసేజ్ వస్తుంది, కోట్ వాష్ చేసావా అని. సాంగ్ కి అప్పుడు లియాంగ్ అన్న మాటలు గుర్తొస్తాయి. అతను అనుంటాడు కదా, నేను నీకు మనీ ఇవ్వగలను అని అనుంటాడు కదా, అది గుర్తు చేసుకుని ఎలాగోలా ఆ కోట్ ఇచ్చేయాలని సాంగ్ డైరెక్ట్ గా లియాంగ్ ఇంటికి వెళ్తుంది. అక్కడ గేట్ దగ్గర బాడీ గార్డ్స్ తన్ని లోపలికి వెళ్ళనీయకుండా ఆపుతారు. ఆమె వెంటనే లియాంగ్ కి కాల్ చేస్తుంది. బాడీ గార్డ్స్ ఆయనతో మాట్లాడి ఒక్కసారిగా వణికిపోతారు. వెంటనే మేడం మీరు లోపలికి వెళ్ళండి అని గౌరవంగా తీసుకెళ్తారు. సాంగ్ షాక్ అవుతుంది. ఈయన కేవలం లియాన్ గ్రూప్ ఓనర్ మాత్రమే కాదు, ఇంత పవర్ఫుల్ పర్సనా అని షాక్ అవుతుంది. లోపలంతా చాలా హైఫైగా ఉంటుంది వాళ్ళ ఇల్లు. సాంగ్ భయపడుతూనే లోపలికి వెళ్ళి, నేను కేవలం మీ కోట్ ఇవ్వడానికి మాత్రమే వచ్చాను, ఇక్కడ డ్రింక్ చేయడానికి రాలేదు అని చెప్పి వెళ్లిపోబోతుంది. కానీ అక్కడ కూర్చున్న వాళ్ళని చూసి ఒక్కసారిగా స్టన్ అవుతుంది. అక్కడ ఉన్నదంతా తన కాలేజ్ ప్రొఫెసర్స్. సాంగ్ వాళ్ళని చూసి ఎగ్జైట్ అవుతూ, ప్రొఫెసర్ చెన్, నేను మీకు బిగ్ ఫ్యాన్, మీ బుక్స్ అన్ని చదివాను అని తాను రాసుకున్న నోట్స్ వాళ్ళకి చూపిస్తుంది. అక్కడున్న పరమ మేధావులందరూ సాంగ్ నోట్స్ చూసి ఫిదా అయిపోతారు. చాలా హై క్లాస్ నోట్స్ ఇవి అని ఒకటే మెచ్చుకుంటుంటారు. అక్కడ ప్రొఫెసర్ ట్యాన్ అనే పర్సన్, ఇంకా యునైటెడ్ నేషన్స్ ట్రాన్స్లేటర్స్ లాంటి పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళందరూ ఉంటారు. సాంగ్ కి వాళ్ళందరినీ ఒకేసారి చూసేసరికి పిక్చర్ హ్యాపీగా అనిపిస్తుంది. మీరు అందరూ ఒకే చోట కలవడం ఎంత గ్రేట్, ఇదంతా నా అదృష్టం అని మురిసిపోతుంటే వాళ్ళు అసలు నిజం చెప్తారు. మమ్మల్ని ఇక్కడికి మిస్టర్ లియాంగ్ పిలిచారు అని. లియాంగ్ మెల్లగా సాంగ్ దగ్గరకు వచ్చి, సాంగ్ అలా షాక్ లో నిలబడిపోయావేంటి, నీ టీచర్స్ నెంబర్స్ యాడ్ చేసుకోవా అని అడుగుతాడు. ప్రొఫెసర్ అందరూ నిన్ను లియాంగ్ రికమెండ్ చేశాడు కాబట్టే నువ్వు మాకు చాలా స్పెషల్ అన్నమాట అని సాంగ్ నెంబర్ సేవ్ చేసుకుంటారు. ఆమె సంతోషం చూసి లియాంగ్ కూడా ఫుల్ హ్యాపీ అయిపోతాడు. ఆయన హ్యాపీనెస్ చూసి లియాంగ్ మనసులో అనుకుంటుంది, ఈయన ఇదంతా నా కోసమే చేశారా, కానీ ఎందుకు చేశారు అని ఆలోచిస్తుంటుంది. అందరూ కలిసి డిన్నర్ చేద్దాం అనుకుంటారు. కానీ లియాంగ్ కొంచెం తడబడుతుంటే ఆ ప్రొఫెసర్స్ అందరూ లాక్కొని వెళ్లి ఆమెని లియాంగ్ పక్కన కూర్చోబెడతాడు. మనోడు వెంటనే ఆమె చేయిని ఒకే చేత్తో దగ్గరికి లాక్కుంటాడు. ఆమె షాక్, బ్లషింగ్సే. పైగా ఆమె వైపు చూడకుండా ఒక టైప్ ఆఫ్ యాటిట్యూడ్ తో అంటాడు, నేను నిన్నేదో చేస్తానని భయపడ్డావు కదా అని అడిగితే ఆమె మనసులో అనుకుంటుంది, నేను ఈయన గురించి చాలా రాంగ్ గా అనుకున్నాను అని ఫీల్ అవుతుంటుంది. సరిగ్గా అప్పుడే సీన్ లోకి ఒక వెధవ, అంటే హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ హౌ ఫ్లవర్స్ పట్టుకుని ఎంట్రీ ఇస్తాడు. అతను అక్కడికి ఆ ఫ్లవర్ బొకే డెలివరీ చేయడానికి వచ్చి ఉంటాడనమాట. లోపలికి వస్తున్నప్పుడు ప్రొఫెసర్ చెన్ హీరోయిన్ భుజం మీద తట్టి ఆమెను ప్రైజ్ చేస్తూ ఉంటాడు. వాడు అది చూసి పిచ్చి బీపీ తెచ్చుకొని లోపలికి వచ్చి, ఏరా ముసలోడా, నా గర్ల్ ఫ్రెండ్ ని టచ్ చేయడానికి నీకెంత ధైర్యం అని అతని మీద విరుచుకు పడతాడు. పైగా అందరిని ఇన్సల్ట్ చేస్తూ, మీరందరూ కలిసి ఈ పేద పిల్లని వాడుకుంటున్నారా, ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను అని గ్లాసుల్ని పగలగొట్టి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటాడు పెద్ద పిచ్చోడు. సాంగ్ అడ్డుపడి, వీళ్ళంతా
అతను నా టీచర్, నీకేమైనా పిచ్చి పట్టిందా అని అడిగితే వాడు వినకుండా నాకంతా తెలుసు, వీళ్ళు టీచర్ల పేరుతో నిన్ను వాడుకుంటున్నారు, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ వి, నేను చెప్పిందే వినాలి అని సీన్ క్రియేట్ చేస్తుంటాడు. లియాంగ్ సీరియస్ అయ్యి సెక్యూరిటీ ఫస్ట్ ఈ హౌలేగాన్ని బయటికి తీసుకెళ్ళండి అని ఆర్డర్ వేస్తాడు. ఆ గోలకి ప్రొఫెసర్స్ అందరూ పార్టీ మధ్యలోనే వెళ్లిపోతారు. సాంగ్ అందరికి సారీ చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. లియాంగ్ వైపు తిరిగి, లియాంగ్ ఇదంతా మీరు కావాలనే చేశారు కదా, నేను మీకు నో చెప్పానని కావాలనే హౌన్ ఇక్కడికి పిలిపించారు కదా అని అడుగుతుంది. లియాంగ్ కూల్ గా, అవును వాడు నీకు అస్సలు సెట్ అవ్వడు అని నీకు చూపించాలనుకున్నాను, నువ్వు ఆకాశంలో ఎగరాలని చూసినా వాడు నిన్ను మళ్ళీ నేలకే లాగేస్తాడు, వాడు నీకు ఒక బర్డెన్ మాత్రమే అని తన కళ్ళు తెరిపించాలని చూస్తాడు. మన సాంగ్ కళ్ళెందుకు తెరుచుకుంటది, అవి మూసుకొని ఉండడమే ఆమెకి ఇష్టం కాబట్టి చాలా బాగా గేమ్ ప్లాన్ చేశారు మిస్టర్ లియాంగ్ అని తన్ని తోసేసి హాస్టల్ వైపు పరుగు తీస్తుంది. లియాంగ్ తనలో తాను బాధపడుతుంటాడు. సాంగ్, ఐఎమ్ సో సారీ, కానీ నువ్వు మళ్ళీ హట్ అవ్వడం నాకు ఇష్టం లేదు, వాడు నీకు అస్సలు సరిపోడు అని అనుకుంటాడు. సాంగ్ హాస్టల్ కి వెళ్లేసరికి ఎగ్జాక్ట్లీ 2 minutes లేట్ అవుతుంది అంతే. అప్పటికే డోర్స్ క్లోజ్ అయిపోయి ఉంటాయి. సెక్యూరిటీ లోపలికి రానివ్వడు. సూనా పైనుంచి నవ్వుతూ, ఈ బిల్డింగ్ మా నాన్న డొనేట్ చేసింది, రూల్ అంటే రూలే అని సాంగ్ లగేజ్ ని బయటికి పారేస్తుంది. మీ నాన్న నీకోసం పంపిన ఈ చెత్తని కూడా పట్టుకెళ్ళు అని సాంగ్ మీద ఆ ప్యాకేజీని విసిరేస్తుంది. సాంగ్ ఆ బాధలో అవమానంతో ఆ బ్యాగ్ పట్టుకుని వర్షంలో రోడ్ పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. సాంగ్ ఒంటరిగా కూర్చుని ఆ చల్లో వణికిపోతూ హౌకి ఫోన్ చేద్దాం అనుకుంటుంది, కానీ మళ్ళీ ఆగిపోతుంది. సరిగ్గా అప్పుడే వాళ్ళ నాన్న నుండి కాల్ వస్తుంది. ఎలా ఉన్నావు సాంగ్ అని అడిగితే ఆమె పాపం బాధతోనే, నేను చాలా బాగున్నాను నానా అని అబద్ధం చెప్తుంది. ఈసారి పంట చాలా బాగా పండిందమ్మా, నీకోసం కొన్ని పొటాటోస్ పంపించాను, నీ ఫ్రెండ్స్ కి కూడా పంచిపెట్టు, అవి చాలా టేస్టీగా ఉన్నాయి అని వాళ్ళ నాన్న ఎంతో ప్రేమగా చెప్తాడు. అప్పుడు సాంగ్ కి పాస్ లో సూనా చేసిన అవమానం గుర్తొస్తుంది. ఆమె ఆ పొటాటోస్ లో వాసన వస్తుందని వాటిని చెత్తలో పారేస్తూ, నేను 5-star హోటల్లో ఫుడ్ తింటాను, ఇలాంటి గలీజ్ పొటాటోస్ ఎవరికి కావాలి అని ఎగతాళి చేస్తుంది. అంతెందుకు, ఆ హౌగాడు కూడా ఆ బ్యాగ్ తన్ని, ఈ మట్టి కొట్టుకుపోయిన దుంపలు ఎవరు తింటారు అని హేళన చేసి ఉంటాడు. ఆ మెమరీస్ అన్ని గుర్తొచ్చి సాంగ్ కి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. వాళ్ళ నాన్న ఫోన్ లో పిలుస్తూ ఉంటే ఏం చెప్పాలో తెలియక, నా ఫ్రెండ్స్ కి ఇవి చాలా ఇష్టం నానా, ప్రెసెంట్ నేను హౌతో కలిసి మూవీకి వెళ్తున్నాను అని మళ్ళీ అబద్ధం చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఆ పొటాటోస్ మూటను ఎత్తుకుని వెళ్తుంటే తను కింద పడిపోతుంది. ఏడుస్తూ ఆ మంచులోనే వాటిని ఏరుకుంటుంటే లియాంగ్ అక్కడికి వచ్చి సాయం చేస్తాడు. ఆమె జుట్టును సవరిస్తూ కళ్ళను తుడుస్తూ, ఇంటికి వెళ్దాం పదా అని అంటాడు. వెంటనే కార్లో ఇంటికి తీసుకొస్తాడు. ఆ పొటాటోస్ మూట కొంచెం డర్టీగా ఉందని చెప్పి అది లోపలికి తీసుకెళ్లకుండా, ఈ ఒక్క రోజుకి నాకు ఎక్కడైనా స్టోర్ రూమ్ ఉంటే చెప్పండి, నేను అక్కడికి వెళ్తాను, నేను చాలా డర్టీగా ఉన్నాను అని చెప్తుంది. మన హీరో గారు ఊరుకుంటారా? ఆ మూటని ఆమె చేతిలో నుంచి లాక్కొని అతని గర్ల్ ని ఎత్తుకొని ఇంతసేపు చలిలో ఆమె వణికిపోయిందని చెప్పి డైరెక్ట్ గా బాత్రూమ్ లోకి తీసుకెళ్తాడు. ఆమె ఫేస్ కి చాలా దగ్గరగా వస్తాడు. సాంగ్ అతను ఏం చేస్తాడేమో అని టెన్షన్ పడుతూ ఉంటే ఆమె వెనకాల ఉన్న హాట్ వాటర్ ట్యాప్ ని ఆన్ చేసి, ఇక్కడ హాట్ వాటర్ తో బాత్ చేసిరా, కొంచెం కూల్ అవుతావు అని చెప్పి వెళ్లిపోతాడు. సాంగ్ మనసులో ఆలోచిస్తుంది, ఈయన నా దగ్గర ఎందుకు ఇంత పద్ధతిగా బిహేవ్ చేస్తున్నాడు అని ఆలోచిస్తూ స్నానం చేసి బయటకు వచ్చాక సర్వెంట్స్ ని అడిగితే, మాస్టర్ గారు చెప్పారు మీరు తెచ్చిన ఆ పొటాటోస్ తోనే ఈ రోజు వంట చేయమని, వాటిని జాగ్రత్తగా స్టోర్ చేయమన్నారు అని చెప్తుంది. ఆ పొటాటోస్ ని ఆయన భద్రంగా దాచేసరికి మన హీరోయిన్ తెగ ఇంప్రెస్ అయిపోయి వెంటనే అతని మీద గౌరవం పెంచేసుకుంటుంది. ఒక్క పొటాటోస్ కే సాంగ్ లియాంగ్ రూమ్ కెళ్లి, థ్యాంక్ యూ మిస్టర్ లియాంగ్ అని చెప్తుంది. ఆమె థ్యాంక్స్ చెప్తుంటే ఆమెని దగ్గరికి తీసుకుంటాడు. హీరోయిన్ చాలా నెర్వస్ అవుతుంటే అతను హెయిర్ డ్రైయర్ తీసుకుని హెయిర్ డ్రై చేయడానికి ట్రై చేస్తుంటాడు. బట్ హీరోయిన్ ఆపి, నేను చేసుకుంటాను మిస్టర్ లియాంగ్ అని అంటుంది. బట్ లియాంగ్ ఆమె ఫేస్ పక్కన ఫేస్ పెట్టి, ఈ హెయిర్ డ్రైయర్ కొంచెం హీట్ ఎక్కువ అవుతుంది, నీ హెయిర్ బర్న్ అయిపోయి నీకేమన్నా అయితే బాగోదు కదా, అందుకే నేనే చేస్తాను అని చెప్పి స్వయంగా ఆమె చుట్టూ పట్టుకొని హెయిర్ డ్రై చేస్తుంటాడు. మిర్రర్ ఎదురుగా ఒక బుక్ ఉంటుంది. అది చాలా రేర్ అన్నమాట దొరకడం. అది ఉండేసరికి ఆమె ఎక్సైట్ అవుతూ, మీరు కూడా ఫారెన్ బుక్స్ చదువుతారా అని అడుగుతుంది. అప్పుడే మెయిడ్ వచ్చి చెప్తుంది, మాస్టర్ గారికి ఇంగ్లీష్ మీద ఇంట్రెస్ట్ లేదు మేడం, కాకపోతే ఇవన్నీ స్పెషల్ గా ఫారెన్ నుంచి ఎవరికో ఇష్టం అని చెప్పి తెప్పించారు అని అంటుంది. అది విన్న హీరోయిన్, ఈ బుక్స్ నాకు చాలా ఇష్టం అని అంటుంది. నీకేది ఇష్టమో అవన్నీ తీసుకొని చదువు, ఒకవేళ ఇవి సరిపోకపోతే చెప్పు, నేను నీకోసం ఇంకా బుక్స్ తీసుకొస్తాను అని అంటాడు. హీరోయిన్ షాక్ అయ్యి వెంటనే వెనక్కి తిరిగి ఎక్సైట్మెంట్ తో అడుగుతుంది, నిజంగానా అని అనగానే హీరో అవును అని తలూపుతాడు. అతను హెయిర్ డ్రై చేస్తుంటే ఆమె ఆ బుక్ చదువుతూ ఉంటుందా. ఆ మూమెంట్ లో మన హీరో ఆమె హెయిర్ స్మెల్ కి కంట్రోల్ చేసుకోలేక వెంటనే వెనక్కి నుండి తన నడుం పట్టుకొని తన తలకి అతని తలని ఆనిచ్చి స్మెల్ చూస్తూ ఉంటాడు. అతని టచ్ కి హీరోయిన్ ఒక్కసారిగా టెన్షన్ పడుతుంది. ఆ బుక్ కింద కూడా పడిపోతుంది. టెన్షన్ తోనే, మిస్టర్ లియాంగ్ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. దానికి లియాంగ్ అంటాడు, కాసేపు కదలకు, నన్ను ఇలానే హోల్డ్ చేయనివ్వు, ఈ స్మెల్ చాలా బాగుంది అని అంటాడు. అప్పుడు హీరోయిన్ అడుగుతుంది, అసలు మీరు నాకు ఎందుకు హెల్ప్ చేశారు అని. హీరో ఆమె చెవి దగ్గరకు వచ్చి ఏదో చెప్తాడు. అది వింటే హీరోయిన్ కి వెంటనే హెడ్ఏక్ వస్తుంది. ఆ చెవిలోనే ఆమెకి ప్రాబ్లం ఉంటుందన్నమాట. అతను ఏమన్నాడో అర్థం కాక వెనక్కి
తిరిగి ఏమన్నారు అని అడుగుతుంది. హీరో ఆమెకి ఇంకా దగ్గరకు వచ్చేసరికి కంగారుగా నేను చదువుకుంటాను మిస్టర్ లియాంగ్, నాకు కాంపిటీషన్ ఉంది అని భయంతో వెళ్లిపోతుంది. ఆమె బాడీ స్మెల్ అండ్ హెయిర్ స్మెల్ అతన్ని కంట్రోల్ చేయలేకపోతుంటాయి. వెంటనే బాత్ టబ్ లోకి వెళ్లి ఐస్ క్యూబ్స్ వేసుకుని మరి స్నానం చేస్తుంటాడు. కానీ అతనికి మాత్రం సాంగ్ కూడా అదే బాత్ టబ్ లో ఉండి అతన్ని కిస్ చేస్తూ రొమాన్స్ చేస్తూ ఉన్నట్లు ఒకటే డ్రీమ్స్ వస్తుంటాయి. ఆ డ్రీమ్స్ అతన్ని చంపేస్తుంటాయి. ఏం చేయాలో అర్థం కాక చాలా ఐస్ క్యూబ్స్ అందులో వేసేసుకుని నో 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 నేను ఇలా అస్సలు ఆలోచించకూడదు అని వాటర్ లో మునిగిపోతుంటాడు. బాత్ చేసి వచ్చాక మిర్రర్ లో చూసుకుంటూ సాంగ్ ని నా కళ్ళ ముందు చూస్తుంటే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నాకు పిచ్చి పట్టిందా ఏంటి అని అనుకుంటాడు. బయటికి వచ్చి చూస్తే సాంగ్ ఇంకా చదువుతూనే ఉంటుంది. ఆమె చదివే దాంట్లో కిస్ అండ్ చిల్డ్రన్ అని ఉంటుంది. అది వింటుంటే మనోడు ఒక్క సెకండ్ కూడా ఆగకుండా ఆమె దగ్గరికి వెళ్లి బుక్ షెల్ఫ్ కి అదిమి పట్టి ఆమెను కిస్ చేస్తుంటాడు. సాంగ్ కూడా కంట్రోల్ చేసుకోలేక కిస్ చేస్తుంది. కట్ చేస్తే ఇదంతా మనోడి ఇమాజినేషన్. ఆమెను చూస్తుంటే ఆయనకి ఫుల్ ఆన్ రొమాంటిక్ ఇమాజినేషన్స్ లో మునిగిపోతుంటాడు. నేను పక్కాగా పిచ్చివన్ అయిపోయాను అని రూమ్ డోర్ క్లోజ్ చేసి సర్వెంట్స్ ఏదో సౌండ్స్ చేస్తుంటే సౌండ్ చేయకండి, సాంగ్ చదువుకుంటుంది అని ఆర్డర్ వేస్తాడు. నెక్స్ట్ డే కాంపిటీషన్ డే అన్నమాట. సాంగ్ తన డ్రీమ్ నెరవేరుతుందని చెప్పి చాలా ఎక్సైట్మెంట్ తో వెళ్తుంది. సూనా దొంగచాటుగా సాంగ్ తాగి నీళ్ళలో డ్రగ్ కలిపేస్తుంది. అది తాగిన సాంగ్ కి కొద్దిసేపటికి అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. వెంటనే ఒక రౌడీ గారిని పిలిపించి ఆమెతో ఎంజాయ్ చేయమని చెప్తుంది. వాడు సాంగ్ దగ్గరికి వెళ్లి తన్ని పట్టుకోబోతే ఆమె నీరసంగానే గట్టిగా అరుస్తుంది. దూరంగా జరుగు, నన్ను ముట్టుకోకు అని చెప్తున్నా కూడా ఆ రౌడీ గారు చుట్టూ ఎవరు లేరని చూసి సాంగ్ తో మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేస్తాడు. దేవుని దయ వల్ల సరిగ్గా అదే టైం కి లియాంగ్ అక్కడికి వస్తాడు. లియాంగ్ వాని దగ్గరకు పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇక్కడ నుండి ఇప్పుడే వెళ్ళిపో అని అరుస్తాడు. ఆ తర్వాత సాంగ్ దగ్గరికి వెళ్లి నువ్వు బానే ఉన్నావు కదా అని అడుగుతాడు. సాంగ్ మాత్రం ఆ డ్రగ్ మత్తులో ఫుల్ నీరసంగా ఉంటుంది. ఇంకో పక్కేమో కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడేమో హీరోయిన్ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేకపోతుంది. టెన్షన్ తో వెంటనే హీరోని ప్లీజ్ లియాంగ్ నాకు హెల్ప్ చేయండి అని అడుగుతుంది. ఇద్దరు ప్యాషనెట్ గా కిస్ చేసుకుంటారు. అప్పుడు లియాంగ్ ఆమె మెడ మీద కిస్ చేయబోతుంటే సాంగ్ ఆపి ప్లీజ్ ఇక్కడ కాదు, మళ్ళీ నాకు మార్క్ పడిపోతే ఎవరైనా చూస్తే బాగోదు. ఇంకో విషయం, ఈ రోజు జరిగింది జస్ట్ ఈ రోజుతోనే అయిపోవాలి, దీనికి మన ఇద్దరి మధ్య రిలేషన్ కి ఎటువంటి సంబంధం ఉండకూడదు అని అంటుంది. హీరో కూడా సరే, నేను ఒక టూల్ లాగా నీకు ఈ రోజు అవసరం అంతే కదా అని చెప్పి ఆమెని కిస్ చేస్తాడు. అలా ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. అంతా అయిపోయాక డ్రెస్సింగ్ రూమ్ లో లియాంగ్ తన షర్ట్ వేసుకుంటూ సాంగ్ ఇది నీకు ఫస్ట్ టైం కదా అని అడుగుతాడు. సాంగ్ చాలా సిగ్గుపడిపోతూ అవునని తలొప్పుతుంది. మరి నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను ఎప్పుడు టచ్ చేయలేదా అని లియాంగ్ అడిగితే మేబీ వాడికి నేను ఇష్టం లేదేమో అని సాంగ్ డల్ గా అంటుంది. లియాంగ్ ఆమెకి ధైర్యం చెప్తూ డోంట్ వరీ, ఈ విషయం నేను ఎవరికి చెప్పను, ఎవరికి తెలియదు కూడా అని హామీ ఇస్తాడు. అప్పుడే సాంగ్ పేరు అనౌన్స్ చేయడంతో తను స్టేజ్ వైపు పరుగు తీస్తుంది. లియాంగ్ సాంగ్ ని చూసి హ్యాపీ అయ్యి గుడ్ లక్ సాంగ్ అని విష్ చేస్తాడు. కాంపిటీషన్ హాల్ కి లియాంగ్ గెస్ట్ గా ఎంట్రీ ఇవ్వగానే అందరూ లేచి నిలబడి చప్పట్లు కొడతారు. మిస్టర్ లియాంగ్ ఈ కాంపిటీషన్ కి బిగ్గెస్ట్ స్పాన్సర్ అని టీచర్స్ అనౌన్స్ చేస్తారు. సాంగ్ అది విని షాక్ అవుతుంది. ఈయన ఈ కాంపిటీషన్ కోసం ఇక్కడికి వచ్చారా అని అనుకుంటుంది. సాంగ్ స్టేజ్ మీదకి రాగానే సూనా షాక్ అవుతుంది. ఈమె ఇక్కడికి ఎలా వచ్చింది, నేను పంపిన రౌడీగాడు ఏమైపోయాడు అని టెన్షన్ పడుతుంది. స్క్రీన్ మీద సాంగ్ కి హోమ్ టౌన్ అనే టాపిక్ రాగానే అందరూ ఆమెను ఎగతాళి చేస్తారు. ఇది చాలా టఫ్ టాపిక్, సాంగ్ దీని గురించి ఏమీ చెప్పలేదు అని నవ్వుకుంటారు. సాంగ్ లియాంగ్ వైపు చూసి ధైర్యం తెచ్చుకుంటుంది. తను మాత్రం సూపర్ గా ఇంగ్లీష్ లో స్పీచ్ ఇస్తుంది. ఆ స్పీచ్ ఎంత హై స్టాండర్డ్ లో ఉంటుందంటే అందరూ లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇస్తారు. సాంగ్ కి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. కాంపిటీషన్ అయిపోయాక హౌగడ్ సాంగ్ దగ్గరకు వస్తాడు. లియాంగ్ కి మాత్రం వాడిని చూసి మండిపోతుంది. వీడు అస్సలు సాంగ్ కి సెట్ అవ్వడు, మళ్ళీ ఆమె చుట్టూ తిరుగుతున్నాడేంటి అని సెక్రటరీతో అంటే మరి సాంగ్ వాన్నే ఎందుకు చూస్ చేసుకుంది బాస్ అని వాడు అడుగుతాడు. పాయింటే, అసలు తన టేస్ట్ ఏంటి ఇంత డర్టీగా ఉంది, అసలు ఎందుకు అతను ఇష్టపడుతుందో కనిపెట్టాలి అని లియాంగ్ అంటాడు. కొన్ని రోజుల తర్వాత సాంగ్ పీరియడ్స్ రాకపోవడంతో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటుంది. అందులో పాజిటివ్ వస్తుంది. అంతే, స్వాహ, సాంగ్ ప్రెగ్నెంట్. ఒక్కటే టెన్షన్ పడుతుంది. ఈ బేబీ లియాంగ్ దే, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఆయనకి చెప్పాలా వద్దా అని ఒకటే ఆలోచనలో పడిపోతుంది. నెక్స్ట్ డే కాలేజ్ లో సూనా వచ్చి సాంగ్ కి ఒక జాబ్ ఆఫర్ ఇస్తుంది. ఒక క్లయింట్ కి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేస్తే 5000 వస్తాయి, కానీ నువ్వు మినీ స్కర్ట్ వేసుకోవాలి అని చెప్తుంది. సాంగ్ కి మనీ అవసరం కాబట్టి సరే అని ఒప్పుకుంటుంది అనమాట. సూనా సాంగ్ ని ఒక హోటల్ కి తీసుకెళ్లి మిస్టర్ జావో అనే క్లయింట్ కి పరిచయం చేస్తుంది. వాడు సాంగ్ ని డ్రింక్ చేయమంటే తను వాటర్ గ్లాస్ ఎత్తి నేను దీంతోనే చీజ్ చెప్తాను అని అంటుంది. వాడికి కోపం వస్తుంది. అప్పుడు సూనా సాంగ్ ని పక్కకు తీసుకెళ్లి నీకు జాబ్ కావాలా వద్దా, ఒక్క గ్లాస్ తాగితే ఏమవుతుంది అని తిడుతుంది. వాడు సాంగ్ ని పట్టుకోబోతే తను గట్టిగా తోసేస్తుంది. సూనా ఆ జావోతో మీ ప్రాజెక్ట్ గురించి మర్చిపోకండి, నేను వెళ్తున్నాను అని అందరినీ అక్కడి నుంచి పంపించేసి డోర్ లాక్ చేసేస్తుంది. పాపం సాంగ్ ఒక్కతే భయపడి చచ్చిపోతుంది. వెంటనే హౌకి మెసేజ్ చేస్తుంది, నేను డేంజర్ లో ఉన్నాను, ప్లీజ్ కాపాడు అని అంటే వాడు మాత్రం పనిలో బిజీగా ఉన్నాను, నీ ప్రాణం నువ్వే కాపాడుకో అని మెసేజ్ పెట్టి తప్పించుకుంటాడు. సాంగ్ అప్పుడు జావోతో నేను ఇన్నోసెంట్ కాదు అండ్ క్లీన్ కాదు, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వెళ్తున్నా అని వెళ్ళబోతుంటే వాడు మళ్ళీ పట్టుకుంటాడు. ఆమె గట్టిగా అరుస్తుంటే హౌ అప్పుడే ఫ్లవర్ బొకే పట్టుకుని డెలివరీ ఇవ్వడానికి అక్కడికి వస్తాడు. సాంగ్ తన్ని చూసి ఆమెని కాపాడమని చాలా అరుస్తుంది. కానీ ఆ జావోగాడు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని హౌని అరిస్తే వాడు భయపడిపోయి సారీ సార్ నేను వెళ్తున్నాను అని సాంగ్ ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. వెధవ.
సాంగ్ కి అసహ్యం వేసి ఆ జావగాడి మీద వామిటింగ్ చేసుకుని వాడిని తోసేసి బయటికి పరుగు తీస్తుంది. వాడు తన వెనకాలే వస్తుంటే సాంగ్ లియాంగ్ ని గుద్దుకుంటుంది. దేవుని దయ వల్ల ఈ లియాంగ్ ఎక్కడ పడితే అక్కడికి వస్తున్నాడు. లియాంగ్ సాంగ్ ని పట్టుకొని భయపడుకు సాంగ్ నేనున్నాను అని ధైర్యం చెప్తాడు. ఆ జావోగాడు అరుస్తుంటే లియాంగ్ అందరి ముందు సాంగ్ ని డీప్ గా కిస్ చేసేస్తాడు. ఆ దెబ్బకి వాడు నోరు మూసుకొని అక్కడి నుంచి పారిపోతాడు. అప్పుడే సాంగ్ ఆ హౌగాన్ని చూసి వాడి దగ్గరికి వెళ్లి నన్ను కాపాడు అని మెసేజ్ చేస్తే ఎందుకు రాలేదు, అంతేకాక నన్ను చూసి కూడా అలా భయపడి ఎందుకు పారిపోయావు అని నిలదీస్తుంది. ఆ విధవ మాత్రం సిగ్గు లేకుండా ఇప్పుడు నువ్వు బానే ఉన్నావు కదా, ఇంకా ఈ ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తున్నావు, బయట జనాలు మంచి వాళ్ళు కాదు అని నీకు ఎన్నిసార్లు చెప్పాలి, అయినా నువ్వు వేసుకుని బట్టలు చూడు, ఎవరైనా ఇలాంటి బట్టలు వేసుకుంటే నీ అడ్వాంటేజ్ తీసుకోరా, నువ్వు చాలా అమాయకురాలివి సాంగ్. వాడు మిస్టర్ జావో, వాడితో గొడవ పెట్టుకుంటే నాకు డెలివరీ జాబ్ కూడా దొరకదు, నువ్వు ఎలాగోలా ఇంటికెళ్ళు, నాకు చాలా పని ఉంది అని చెప్పి తను అక్కడే వదిలేసి వెళ్లిపోతాడు. లియాంగ్ ఇదంతా విని రగిలిపోతాడు. సాంగ్ దగ్గరికి వెళ్లి వెంటనే కోపంతో తిడతాడు. వాడిని నిన్ను పట్టించుకోకుండా వదిలేసి వెళ్తుంటే వాడిని క్లాసులు చెప్తుంటే ఇంకా వాడిని ఎలా ప్రేమిస్తావు, నీకేమన్నా పిచ్చా ఎర్రా అని అడుగుతాడు. సాంగ్ ఏడుస్తూ వాడు చాలా మంచివాడు లియాంగ్, ఒకసారి నా ప్రాణాలు కాపాడడం కోసం రౌడీలతో ఫైటింగ్ చేసి తన కిడ్నీకి దెబ్బ తగిలించుకున్నాడు, నా కోసం అందరితో పగను పెంచుకొని స్కూల్ కూడా మానేశాడు, నేను వాడికి చాలా రుణపడి ఉన్నాను అని తన బాధను చెప్పుకుంటుంది. లియాంగ్ తన కోట్ తో సాంగ్ ని కవర్ చేసి ఒకరి రుణం తీర్చుకోవడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది సాంగ్, నువ్వు ఆ లిమిట్ దాటేశావు, ఒకవేళ హౌ ఈ కోట్ చూసి కోప్పడతాడు అనుకుంటే దీన్ని తీసి ఇప్పుడే డస్ట్బిన్ లో పడేయ్ అని కోపంగా అంటాడు. ఇంకా చెప్తాడు, నువ్వు చదువు మీద ఫోకస్ చేయకుండా ఇలాంటి చిల్లర పార్ట్ టైం జాబ్స్ ఎందుకు చేస్తున్నావు అని లియాంగ్ అడిగితే సాంగ్ మనసులో అనుకుంటుంది, నేను ప్రెగ్నెంట్ అని, ఈ బిడ్డ నాకొద్దని, సర్జరీ కోసం మనీ కావాలని ఎలా చెప్పను అని కుమిలిపోతుంది. లియాంగ్ ఆమె పరిస్థితి చూసి, నీ బాయ్ ఫ్రెండ్ కోసం నువ్వు ఇంతలా ఏం కష్టపడక్కర్లేదులే, నీకు మనీ కావాలంటే నా దగ్గర ఒక జాబ్ ఉంది, ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ ప్రాజెక్ట్ లో నీకు మంచి పొజిషన్ ఇప్పిస్తాను, మన మధ్య జస్ట్ బాస్ అండ్ ఎంప్లాయ్ రిలేషన్షిప్ మాత్రమే ఉంటుంది, నీకెప్పుడు హెల్ప్ కావాలన్నా నేనుంటాను, టైం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుందిలే నీకా హౌగార్డ్ సెట్ అవుతాడా లేదా నేను సెట్ అవుతానా అని చెప్పి తన సెక్రటరీని పిలిచి సాంగ్ ని ఇంటి దగ్గర డ్రాప్ చేయమంటాడు. నెక్స్ట్ డే కాలేజ్ లో ఒక షాకింగ్ న్యూస్ కనిపిస్తుంది. సాంగ్ మిస్టర్ జావోకి మిస్ట్రెస్ అని రూమర్స్ వస్తాయి. ఇదంతా సూనా చేసిందని సాంగ్ ఆమె నిలదీస్తుంది. కానీ ఆమె కవర్ చేస్తూ రివర్స్ లో ఆమె మీద ఇల్లీగల్ ఎఫర్ట్స్ పెట్టుకుందని చెప్పి నింద వేస్తుంది. అప్పుడే ఆ జావోగడి వైఫ్ అక్కడికి వచ్చి, నా మొగుడిని బుట్టెలో వేసుకోవాలని చూస్తావా అని పాపం సాంగ్ ని లాగి పెట్టి ఒకటి కొడుతుంది. లియాంగ్ సెక్రటరీ ఈ విషయం తెలిసి లియాంగ్ కి ఫోన్ చేసి చెప్తాడు. అతను వెంటనే కాలేజ్ లో వాలిపోతాడు. కాలేజ్ లో జావో వైఫ్ రచ్చ చేస్తూ డ్రామా చేస్తుంది. సూనా అండ్ రూయి అనే అమ్మాయి కూడా కొన్ని ఫేక్ ఫోటోలు చూపిస్తారు. చూడండి, ఈమె డబ్బు కోసం తన్ని తాను అమ్ముకుంటుంది అని అందరు ముందు సాంగ్ ని డిగ్రేడ్ చేస్తుంటారు. ప్రిన్సిపల్ వెంటనే సాంగ్ ని కాలేజ్ నుండి సస్పెండ్ చేస్తారు. జావో వైఫ్ ఏమో 2 lakhs రూపీస్ కంపెన్సేషన్ అడుగుతుంది. పైగా అందరి ముందు క్షమాపణ చెప్పాలి, ఒకవేళ చేయకపోతే వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తా అంటుంది. పాపం వాళ్ళ నాన్న అనగానే సాంగ్ భయపడిపోయి, మా నాన్న ఇక్కడికి పిలవకండి ప్లీజ్ అని ఏడుస్తూ క్షమాపణ చెప్పబోతుంది. మళ్ళీ మనోడు ఎగ్జాక్ట్ టైం కి అక్కడికి ఎంట్రీ ఇచ్చి సాంగ్ చేయి పట్టుకుని ఆపుతాడు. లియాంగ్ జావో వైఫ్ వైపు అలానే చూస్తూ, నీ పవర్ చూసుకొని ఒక ఇన్నోసెంట్ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం నీకు చాలా సరదాగా ఉంది కదా, అయితే గుర్తు పెట్టుకో, దీనికి నువ్వు మంచి రెప్లికేషన్స్ చూడాల్సి వస్తుంది అని అరుస్తాడు. సాంగ్ భయంతో వణికిపోతుంటే సరిగ్గా అప్పుడే సూనా అందుకొని, మిస్టర్ లియాంగ్, సాంగ్ కేవలం డబ్బు కోసమే తన్ని తాను అమ్ముకుంటుంది, మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అని ఏం తెలియని ఎల్లిపాయ డొంకలో డొల్లిపాయలాగా చెప్తుంటుంది. సాంగ్ ఏమో కన్నీళ్లతో అదంతా అబద్ధం అని మొత్తుకుంటుంటే లియాంగ్ ఆమెను అరుస్తూ, సాంగ్ ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు, ఇవన్నీ ఫేక్ ఫొటోస్, మీ టెక్నాలజీ బానే ఉంది, ఇప్పుడే ఐపీ అడ్రస్ చెక్ చేయించి ఈ ఫాల్స్ ఎలిగేషన్స్ ఎవరు పుట్టించారో బయటకు తీస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. ఆ దెబ్బకి సూనాకి పిచ్చ భయం వేస్తుంది. ఆ జావో గారిని జైలుకు పంపించి వాడి ఫ్యామిలీ మొత్తం బ్యాంక్రప్ట్ అయ్యేలా చేస్తాడు. తర్వాత లియాంగ్ సాంగ్ కి మెడిసిన్ రాస్తూ తన మనసులో మాట చెప్తాడు, సాంగ్ నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని. ఆమె షాక్ అయ్యి, మిస్టర్ లియాంగ్, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని అంటుంది. లియాంగ్ కి పిచ్చ బీపీ లేస్తుంది. అసలు అవునా, మరి వాడు ఇప్పుడు నీ పక్కన ఎందుకు లేడు అని అరుస్తూ అడుగుతాడు. వాడేదో పనిలో బిజీగా ఉండుంటాడు అని సాంగ్ అంటుంది. లియాంగ్ కి జల్సి తట్టుకోలేక సాంగ్ ని గట్టిగా పట్టుకొని కిస్ చేస్తాడు. సాంగ్ ఎంత విడిపించుకోవాలని చూస్తున్నా అతను అలానే కిస్ చేస్తూ ఉంటాడు. వెంటనే వెనక్కి తోసేసి ఆమె అక్కడి నుంచి పారిపోతుంది. మనోడు రియలైజ్ అయ్యి, అబ్బా నేను ఎంత పెద్ద తప్పు చేశాను, ఆమె బాయ్ ఫ్రెండ్ అన్న మాట చెప్పగానే నా పేషెన్స్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, అస్సలు కంట్రోల్లో ఉండలేకపోతున్నాను అని తిట్టుకొని ఆమెకి మెసేజ్ చేస్తాడు. సాంగ్, ఐఎమ్ సో సారీ, ఈ రోజు నేను నా లిమిట్స్ క్రాస్ చేశాను, మనస్ఫూర్తిగా క్షమించు అని అంటాడు. కట్ చేస్తే లియాంగ్ మమ్మీ చైనాకి తిరిగి వస్తుంది. ఆమె చాలా ఫేమస్ ప్రొఫెసర్ అండ్ ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ ట్రాన్స్లేటర్. ఆమె లియాంగ్ తో పెళ్లి గురించి మాట్లాడితే, మమ్మీ నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, కానీ తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నన్ను బ్లాక్ కూడా చేసింది అని లియాంగ్ ఒకటే బాధపడుతుంటాడు. వాళ్ళ మమ్మీ నవ్వుతూ, ఇందులో ఏముందిరా, ఆమెను ఎత్తుకుని ఇంటికి తీసుకురా, తన చుట్టూ కుక్క పిల్లలా తిరుగుతూ కేర్ తీసుకో, తను ఏం చెప్తే అది చెయ్యి, అప్పుడు ఆటోమేటిక్ గా తనకి నీ మీద ప్రేమ పుడుతుంది, షార్ట్ డ్రామాస్ ఎన్ని చూడలేదురా, అన్నిట్లో ఇలానే కదా జరిగేది అని సలహా ఇస్తుంది. లియాంగ్ విసుక్కుంటూ, మమ్మీ
మమ్మీ నువ్వు కొంచెం ఆ డ్రామాలు చూడడం కొంచెం తగ్గించరాదు అని అంటాడు. ఆమె నవ్వుతూ తన కొడుక్కి హెల్ప్ చేయడం కోసం సాంగ్ కాలేజ్ నుంచి వచ్చిన ఇన్విటేషన్ ఒక దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ డే లియాంగ్ మమ్మీ కాలేజ్ లో స్పీచ్ ఇవ్వడానికి వెళ్తుంది. సాంగ్ ఆమెను చూసి ఫుల్ ఇన్స్పైర్ అయిపోతుంది. మిస్ లోన్ చూడడానికి నాకు ఎప్పటి నుంచో కల, ఈమె చీఫ్ ట్రాన్స్లేటర్ కదా, ఎంత ఎక్సలెంట్ గా మాట్లాడుతున్నారో అని ఆమె మాటల్ని చూసి తెగ ఇంప్రెస్ అయిపోతుంది. స్పీచ్ అయిపోయాక లూ మమ్మీ క్వశ్చన్స్ అడగమంటే సాంగ్ కి అవకాశం వస్తుందన్నమాట. మన సాంగ్ తనకున్న ఒకే ఒక టాలెంట్ ని చూపిస్తూ ఆమె తన ఐడల్ అని చెప్తుంది. లూ మమ్మీ సాంగ్ టాలెంట్ కి కూడా ఫిదా అయిపోయి తనకి ప్రైవేట్ ట్యూషన్స్ ఇస్తానని చెప్తుంది. సాంగ్ ఆమె ఇంటికి వెళ్ళగానే ఆ ఇల్లు చూసి షాక్ అవుతుంది. ఈ ఇల్లు నాకు ఎక్కడో చూసినట్టుందే అని అనుకుంటుంటే అప్పుడే అక్కడ లియాంగ్ ప్రత్యక్షం అవుతాడు. లియాంగ్ ఈ మిస్ లూ కొడుకు అని తెలిసి నోరెళ్ళ పెడుతుంది. లియాంగ్ మమ్మీ నవ్వుతూ నా కొడుక్కి చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ అంటే హేట్, చూడు వీడి ఇంగ్లీష్ ఎంత యావరేజ్ గా ఉందో, నేనేమో ఇంగ్లీష్ టాపర్ ని, వీడేమో పక్కా వాళ్ళ నాన్న పోలికే, వీడు దేనికి పనికిరాడు అని లియాంగ్ ని ఆడిపోసుకుంటుంది. పాపం అతను చిన్న ముఖం పెట్టగానే సాంగ్ నవ్వుకుంటుంది. వెంటనే మ్యామ్ అలా అనకండి, మిస్టర్ లియాంగ్ చాలా అవుట్ స్టాండింగ్ పర్సన్, ఆయన చాలా ఎక్సలెంట్ అని తెగ పొగిడేస్తూ ఆకాశానికి ఎత్తేస్తుంది. లూ మమ్మీ అది విని ఫుల్ ఖుషి అయిపోయి, అవునా నీకు నా కొడుకు అంత బాగా నచ్చాడా, అయితే వాడిని పెళ్లి చేసేసుకో, నా కోరిక కూడా అదే అని బాంబ్ పేలుస్తుంది. ఆ మాట వినగానే సాంగ్ టెన్షన్ తో, కానీ నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు మ్యామ్ అని మళ్ళీ పాడిందే పాట అన్నట్టు అదే పాట పాడుతుంది. ఆమె అస్సలు తగ్గకుండా అందులో ఏముంది బ్రేకప్ కూడా చేసుకోవచ్చు కదా అని సాంగ్ ని లియాంగ్ తో పెళ్లికి మోటివేట్ చేస్తుంది. లియాంగ్ మనసులో ఒకటే టెన్షన్ పడుతుంటాడు, మా మమ్మీ ఏంటి ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడుగుతుంది అని. అప్పుడు ఆమె ఒక ప్లాన్ వేసి, సాంగ్ నా బుక్స్ అన్ని నా రూమ్ లో ఉన్నాయి, అవి చాలా బరువుగా ఉన్నాయి, కొంచెం నువ్వు వెళ్ళి తీసుకురాగలవా అని అడుగుతుంది. ఆమె వెళ్తుంటే లియాంగ్ ని చూసి, రే ఏం చేస్తున్నారో ముద్దుగా వెళ్ళి ఆమెకి హెల్ప్ చేయొచ్చు కదా అని తన్ని కూడా పంపిస్తుంది. ఇద్దరు రూమ్ లోకి వెళ్ళగానే మమ్మీ బయట నుండి డోర్ లాక్ చేసేస్తుంది. నేను వందల వేల షార్ట్ డ్రామాస్ ఎందుకు చూసాను అనుకుంటున్నారు, నా కొడుక్కి కొంచెమైనా హెల్ప్ అవ్వాలి కదా, ఈ రోజు పక్కాగా వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఒకటి జరుగుతుంది అని నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది. లోపల సాంగ్ బుక్స్ తీస్తూ ఉంటుంది. అప్పుడు లియాంగ్ వెనక నుండి తనకి చాలా దగ్గరకు వస్తాడు. సాంగ్ భయపడి వెనక్కి వెళ్తుంటే లియాంగ్ తన్ని పట్టుకుంటాడు. అప్పుడు ఆమెకు ఒక్కసారిగా కళ్ళు తిరుగుతున్నట్టు ఫీల్ అవుతుంది. అప్పుడు లియాంగ్ కి అర్థం అవుతుంది. సో వెంటనే ఆమెకి సారీ చెప్తాడు. ఐఎమ్ సో సారీ సాంగ్, ఇదంతా మా మమ్మీ చేసిన పని, ఈ రూమ్ లో ఉన్న స్మోక్ వల్ల నీకు అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది, కానీ తననేమనకు, నా మీద ఇష్టంతోనే తను ఇదంతా చేస్తుంది అని చెప్తాడు. ఆవిడకి మన గురించి అంతా తెలుసా అని సాంగ్ అడిగితే, అవును నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో తనకి తెలుసు, నేను నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాను, మరి నీ సంగతి ఏంటి, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా అని అడుగుతాడు. ఆమె కళ్ళల్లోకి చూసి అడుగుతాడు. అలా అడుగుతున్నప్పుడు ఆ రూమ్ లో పొగ వల్ల వీళ్ళిద్దరి మధ్య చాలా ఫీలింగ్స్ వస్తుంటాయన్నమాట. సాంగ్ ఎమోషనల్ అయిపోయి, లేదు నేను నిన్ను అస్సలు ప్రేమించట్లేదు, నువ్వంటే నాకు చాలా హేట్, ఐ హేట్ యూ, నాకు మీ అవసరం ఉన్న ప్రతిసారి మీరెందుకు అక్కడ ఉంటారు, మిమ్మల్ని హేట్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు మీ అలవాటు అయిపోయింది, మీ తోడు నాకు చాలా బాగుంది అనిపిస్తుంది, మీరు నాకే దక్కాలి అని నేను ఆరాటపడుతూ ఉన్నాను, ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడుతున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు, మీరు నన్ను ఒక బ్యాడ్ ఉమెన్ గా మార్చినందుకు ఐ హేట్ యూ అని చెప్తుంది. అప్పుడు లియాన్ అండ్ ఆమె ఇద్దరు కంట్రోల్ చేసుకోలేక డీప్ కిస్ చేసుకుంటారు. అక్కడే వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ పీక్స్ కి వెళ్తుంది. అప్పుడు సాంగ్ ఒక్కసారిగా ఆగిపోయి, వద్దు లియాంగ్ అంటే, లియాంగ్ ఏమైంది అని అడుగుతాడు. సాంగ్ నేను ప్రెగ్నెంట్ అని అసలు విషయం చెప్తుంది. మన లియాంగ్ కొంచెం కూడా షాక్ అవ్వకుండా ఇద్దరు బాత్ టబ్ లోకి వెళ్తారు. అండ్ సాంగ్ తో చెప్తాడు, నువ్వేం వర్రీ అవ్వకు, ఈ బేబీ మంది, నేను ఆ బేబీకి ఏమి అవ్వనివ్వను, జస్ట్ కిస్ చేస్తాను, సో దాని వల్ల మన ఇద్దరం కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పి కిస్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో సాంగ్ బాయ్ ఫ్రెండ్ కూడా కాల్ చేస్తూ ఉంటాడు. కానీ సాంగ్ ఆ కాల్ ని పట్టించుకోకుండా ఆయన్ని కిస్ చేస్తూ, నేను చేసేది తప్పని నాకు తెలుసు, కానీ నాకు లియాంగ్ తోడు కావాలి, అతనితో ఉంటే నేను చాలా సేఫ్ గా ఫీల్ అవుతున్నాను అని అనుకుని అతన్ని కిస్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే సాంగ్ కాంపిటీషన్ కోసం వెళ్తుంటే లియాంగ్ వచ్చి తన్ని కార్ లో తీసుకెళ్తాడు. సాంగ్ నీ కోసం ఒక డ్రెస్ కొనాలనుకున్నాను, ప్లీజ్ కాదనుకో అని రిక్వెస్ట్ చేసి తన్ని షాపింగ్ కి తీసుకెళ్తాడు. ఆమెకి చాలా డ్రెస్సెస్ అండ్ మంచి మంచి షూస్ అన్ని తొడుగుతూ, ఇవి నీకు మన బేబీకి చాలా సేఫ్, ఇవి వేసుకో అని ప్రేమగా చూపిస్తుంటాడు అనమాట. కాంపిటీషన్ హాల్ కి వెళ్ళాక లియాంగ్ తనకి ఒక గిఫ్ట్ ఇస్తాడు. అందులో ఎయిర్ ప్లగ్స్ ఉంటాయి. సాంగ్ షాక్ అయ్యి, నా చెవి ప్రాబ్లం గురించి మీకెలా తెలుసు అని అడుగుతుంది. లియాంగ్ నవ్వుతూ, పాస్ట్ లో నువ్వు బాధపడుతుంటే నేను నోటీస్ చేశాను సాంగ్, నీ డాక్టర్ తో మాట్లాడాను, నీ మెడికల్ రికార్డ్స్ కూడా చూశాను, నీ ప్రాబ్లం టెంపరీయే, కానీ నువ్వు ఎక్కువ సౌండ్స్ ని వినకూడదు, అందుకే ఇవి తెచ్చాను అని చెప్తాడు. లియాంగ్ తన మీద చూపిస్తున్న కేర్ ని చూసి సాంగ్ మనసు కరిగిపోతుంది. ఆయనకి కొంచెం కొంచెం ఇంప్రెస్ అవుతూ ఉంటుందన్నమాట. అప్పుడే అడుగుతాడు, ఇదంతా నీకు ఎలా జరిగింది, ఆ హౌగాడే కదా ఇదంతా చేసింది అని. సాంగ్ ఏం మాట్లాడాలో తెలియక ఏదో సాంగ్ చెప్తూ, అదేం లేదు, అయినా మిస్టర్ లియాంగ్ మీకు చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. లియాంగ్ చిన్నగా నవ్వుతూ, ఆ థ్యాంక్ యూ కు బదులుగా నన్ను బ్లాక్ లిస్ట్ నుంచి తీసేయొచ్చు కదా, నీతో ఎలా మాట్లాడాలో నాకే అర్థం కావట్లేదు అని అడుగుతాడు.
సాంగ్ బుంగమూతి పెట్టి సరే కానీ నువ్వు ఈసారి నాతో ఎక్సెసివ్ బిహేవియర్ చెయ్యొద్దు, నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటుంది. లియాంగ్ సరే అని నవ్వుతూ ఆల్ ద బెస్ట్ చెప్తాడు. కట్ చేస్తే కాంపిటీషన్ లో సాంగ్ అందాన్ని చూసి అందరు కుళ్ళుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఆ సూనా అయితే ఫుల్ జలసితో రగిలిపోతుంటే లియాంగ్ మమ్మీ మాత్రం తన మనసులో అబ్బా నా కోడలు ఎంత బాగుందో అని కోడల్ని చూసుకుని తెగ మురిసిపోతుంది. సరిగ్గా అప్పుడే సాంగ్ ఒక ఫోన్ వస్తుందన్నమాట. ఆ హౌగడికి ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది, త్వరగా రమ్మని చెప్తారు. అది వినగానే ఆమె కాళ్ళు వణికిపోతాయి. హౌ ఫ్రెండ్ ఫోన్ లో ఏడుస్తూ వాడు స్పృహ లేకుండా నీ పేరే కలవరిస్తున్నాడు అని చెప్తాడు. సాంగ్ ఏడుస్తూ వెంటనే అక్కడికి పరిగెడుతుంటే లియాంగ్ కి గుద్దుకుంటుంది. లియాంగ్ తన్ని పట్టుకుని ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే అతనికి యాక్సిడెంట్ అయింది, చాలా సీరియస్ గా ఉన్నాడని చెప్పి ఏడుస్తుంది. లియాంగ్ తన్ని కూల్ చేస్తూ ఫస్ట్ రిలాక్స్ అవ్వు, వాడికి యాక్సిడెంట్ అయింది నిజమే, కానీ నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు, ఆపరేషన్ రూమ్ బయట నిలబడ్డం తప్ప నువ్వు చేసేదేం లేదు కదా, అంతా డాక్టర్లే చూసుకుంటారు. ఈ కాంపిటీషన్ మిస్ అయినందుకు నువ్వు లైఫ్ లాంగ్ బాధపడతావు, నీ కళని ఇలా మధ్యలోనే వదిలేకు అని చెప్తాడు. సాంగ్ మాత్రం చాలా కన్ఫ్యూజన్ లో ఉంటుంది. మరి నేనేం చేయాలి అని అర్థం కాక అడిగితే అంతా నాకు వదిలే, నేను మన ఎంప్లాయీస్ ని హాస్పిటల్ కి పంపిస్తాను, వాళ్ళంతా చూసుకుంటారు, నువ్వు నీ డ్రీమ్ మీద ఫోకస్ చేయి అని ధైర్యం ఇస్తాడు. హాస్పిటల్లో హౌ కళ్ళు తెరిచి సాంగ్ వచ్చావా అని అడుగుతాడు. కానీ అక్కడ లియాంగ్ ఎంప్లాయీ ఉంటాడు. వాడు తన్ని తిడుతూ సాంగ్ ఎందుకు రాలేదు, నేను ఇక్కడ చావు బతుకులో ఉంటే తను అక్కడ కాంపిటీషన్ లో ఎంజాయ్ చేస్తుందా, తనకి పిచ్చి పట్టిందా ఏంటి అని ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. హౌ సాంగ్ కి పదే పదే కాల్స్ చేస్తుంటే లియాంగ్ ఆ కాల్స్ కట్ చేస్తుంటాడు. వాడికి పిచ్చి బీపీ లేస్తుంది. ఇంకా కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. టాపిక్ ఏంటంటే వాట్ ఈజ్ లవ్, ప్రేమ అంటే ఏంటి అని టాపిక్ అన్నమాట. దీని గురించి ఇంగ్లీష్ లో స్పీచ్ ఇవ్వాలి. ఫస్ట్ సూనా స్టేజ్ మీదకి వచ్చి ప్రేమ అంటే చాలా కాస్ట్లీ, మా డాడీ నాకు గిఫ్ట్ ఇచ్చిన డైమండ్ బ్రేస్లెట్ లాగా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉండాలి అని తన ఫ్యామిలీ గొప్పలు చెప్పుకుంటుంది. తర్వాత సాంగ్ వంత వస్తుంది. సాంగ్ తన ఫ్యామిలీ గురించి, వాళ్ళ స్ట్రగుల్ గురించి, తన పేరెంట్స్ ప్యూర్ లవ్ గురించి ఇంగ్లీష్ లో అద్భుతంగా స్పీచ్ ఇస్తుంది. ఫైనల్ గా తను లియాంగ్ ని కూడా ఇన్వాల్వ్ చేసి లియాంగ్ మీద పెంచుకున్న ఆ సీక్రెట్ లవ్ గురించి ఇండైరెక్ట్ గా చెబుతూ నేను తన్ని పొందాలనుకుంటున్నాను, కానీ అది నాకు పాసిబుల్ కాదేమో, నేను ఆకాశంలో ఉన్నదానికి పొందే అర్హత లేని దాన్నేమో అని బాధపడుతుంటుంది. సాంగ్ స్పీచ్ ఎంత హై స్టాండర్డ్ లో ఉంటుందంటే జడ్జిలందరూ ఫిదా అయిపోయి ఫుల్ స్కోర్ ఇచ్చేస్తారు. సో ఆబ్వియస్లీ కాంపిటీషన్ లో గెలుస్తుంది. ఇది చూసిన ఆ సూనా మొక్కంది తట్టుకోలేక స్టేజ్ మీదకి వచ్చి రచ్చ చేస్తుంది. ఆమె ఏదో చీటింగ్ చేసిందని, ఆ జడ్జిలని బుట్టలో వేసుకుందని ఓవర్ యాక్షన్ చేస్తూ వీడియో ప్లే చేస్తుంది. అందులో లియాంగ్ సాంగ్ కలిసి ఉన్న రొమాంటిక్ మూమెంట్స్ ఉంటాయి. కానీ అక్కడ ఒక ట్విస్ట్, ఆ జడ్జిల్లో ఉన్నోడు ఒకడు కావాలని ఆ వీడియోలో ఉన్నది అతనే, ఆ రోజు ఆమెదో డ్రగ్స్ తీసుకోవడం వల్ల హెల్ప్ చేశాను అని సాంగ్ నిరికిస్తాడు. సాంగ్ షాక్ అవుతుంది. అందరి ముందు లియాంగ్ పేరైతే చెప్పలేదు కదా, చెప్తే అతను పరువు పోతుందేమో, ఏమన్నా తిడతాడేమో అని భయపడుతుంటే లియాంగ్ సీరియస్ గా వచ్చి ఎంట్రీ ఇస్తాడు. ఇక చాలా ఆపండి మిస్ సోది అని అరిచి మిస్టర్ మావుని అడుగుతాడు. వీడియోలో ఉన్నది నువ్వేనరా వెధవా, పక్క కదా అని అడుగుతుంటే వాడు వణికిపోతూ అవును అంటాడు. లియాంగ్ వెంటనే తన సెక్రటరీతో ఇంకో వీడియో ప్లే చేయిస్తాడు. అందులో సాంగ్ లియాంగ్ తో కలిసి ఉన్న టైంలో మావగాడు హాల్లో కూర్చొని ఉంటాడు. టైమింగ్స్ మ్యాచ్ చేయండి, సాంగ్ నాతో ఉన్నప్పుడు మావ అక్కడ హాల్లో ఉన్నాడు, అంటే ఈ వీడియోలో ఉన్నది నేను అని లియాంగ్ అందరి ముందు బాంబు పేలుస్తాడు. సూనా అబద్ధం దొరికిపోతుంది. ఆ జడ్జి పోస్ట్ ఊడిపోతుంది. లియాంగ్ మైక్ తీసుకొని ఆ రోజు నేను కంట్రోల్ కోల్పోయి సాంగ్ తో ఉన్నాను, మీరంతా సాంగ్ ని క్యారెక్టర్ లేని అంటున్నారు కదా, కానీ నిజానికి ఆ మాటలు నాకు వస్తాయి. ఇది తన పర్సనల్ లైఫ్, తన ఎవరిని ప్రేమిస్తుంది, ఎవరితో టైం స్పెండ్ చేస్తుంది అనేది కాంపిటీషన్ కి ఏ సంబంధం లేదు. సాంగ్ తన కష్టంతో తన టాలెంట్ తో ఈ పొజిషన్ కి వచ్చింది అని అందరికి క్లాస్ పీక్తాడు. లియాంగ్ కి కూడా మాస్ వార్నింగ్ ఇచ్చి ఆమెను జైలుకు వెళ్ళడానికి రెడీగా ఉండు అని తిడతాడు. ఇంకా సాంగ్ వైపు చూసి నవ్వుతూ ఈ రోజు విన్నర్ నువ్వే, కంగ్రాచులేషన్స్ మిస్ విన్నర్ అని అనౌన్స్ చేస్తాడు. సాంగ్ కళ్ళల్లో నీళ్లు పెడుతూ ఫుల్ ఖుషి అయిపోతుంది. లియాంగ్ తనకి సపోర్ట్ గా మాట్లాడినందుకు ఆమె మనసు హ్యాపీగా నిండిపోతుంది. అందరూ సాంగ్ కోసం చప్పట్లు కొడుతుంటే ఆ సీన్ అద్దిరిపోతుంది అనమాట. ఇంకా సాంగ్ కంగారుగా హులగాన్ని చూడడానికి హాస్పిటల్ కి వెళ్తుంది. హౌకేం కాకూడదు అని మనసులో దేవుణ్ణి మొక్కుకుంటూ రూమ్ దగ్గరికి వెళ్లేసరికి అక్కడ హౌ తన ఫ్రెండ్ తో మాట్లాడుతుంటాడు. ఆ మాటలు విని ఆ పిల్లకి మైండ్ బ్లాక్ అవుతుంది. హౌ ఫ్రెండ్ అడుగుతాడు, నీకేమైనా పిచ్చి పట్టిందా, సాంగ్ కాంపిటీషన్ కి వెళ్లకుండా ఆపడం కోసం నీకు నువ్వే యాక్సిడెంట్ చేయించుకున్నావా అని అంటాడు. దానికి ఆ విధవ నవ్వుతూ అందులో తప్పేముంది, ఒకవేళ సాంగ్ కాంపిటీషన్ వెళ్తే తను ఫారెన్ వెళ్లి చదువుకునే ఛాన్స్ వస్తుంది, అప్పుడు తను వెళ్లిపోతే నా పరిస్థితి ఏంటి, ఆ పిచ్చి దానిలా పార్ట్ టైం జాబ్ చేసి నాకు డబ్బులు తెచ్చిస్తుంది, తను అలా కష్టపడుతుంటే చూడ్డానికి చాలా క్యూట్ గా ఉంది, నా జేబు నింపుకోవడానికి తనుంటే చాలదు అని అసలు రంగు బయట పెడతాడు. అంతేకాదు హై స్కూల్ టైంలో సాంగ్ ప్రాణాలు కాపాడడం వల్ల వాడిని కాలేజ్ నుంచి తీసేయలేదని, వాడు ఒక పెద్ద వెధవని, కేఫ్ లో గొడవ పడి కిడ్నీ డ్యామేజ్ చేసుకున్నాడని సాంగ్ కి నిజం తెలిసిపోతుంది. ఆమె కోపంతో లోపలికి రాగానే వాడు మళ్ళీ డ్రామా స్టార్ట్ చేస్తాడు. సాంగ్ ఎప్పుడొచ్చావు, నాకు చాలా నొప్పిగా ఉంది, నీ కాంపిటీషన్ మిస్ అయినందుకు ఐఎమ్ సో సారీ అని ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. సాంగ్ సీరియస్ అయ్యి ఒరేయ్ చాలు నీ నాటకాలాపు, నేనంతా విన్నాను అని గట్టిగా తోసేస్తుంది. వాడు తడబడుతూ సారీ సాంగ్, అది కేఫ్ లో నేను గేమ్స్ ఆడుతుంటే గొడవైంది, నిన్ను డీప్ గా ప్రేమిస్తున్నాను కాబట్టే అబద్ధం చెప్పాను అని మళ్ళీ కవర్ చేయాలని చూస్తాడు. సాంగ్ కి ఎక్కలేని కోపం వస్తుంది. 2 ఏళ్ల నుంచి నిన్ను మేపడం కోసం నేను చెయ్యని పని లేదురా, నన్ను ఇంతలా ఫూల్ చేస్తావా, నా డబ్బులతో జల్సాలు చేస్తూ నన్ను వాడుకుంటావా, చీ నీ
ఇలాంటి వేస్ట్ విధవ నేను ఎక్కడా చూడలేదు అని వాడిని తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. బయటికి వచ్చి చూస్తే ఫుల్ మంచు కురుస్తుంది. బాధతో సాంగ్ లియాంగ్ కి కాల్ చేస్తుంది. సరిగ్గా అప్పుడు ఆ సూనా ఫ్రెండ్ రూయి ఇక్కడికి వచ్చి ఆమెని కాలేజ్ నుంచి లియాంగ్ తీసేసి ఉంటాడు కదా, ఆ పగతో తన్ని కొట్టడానికి వస్తుంది. ఫోన్ లో ఇదంతా వింటున్న లియాంగ్ వెంటనే తన సెక్రటరీని పిలిచి సాంగ్ లొకేషన్ ట్రాక్ చేయమని ఆర్డర్ ఇస్తాడు. రూయి సాంగ్ ని చంపాలని చూస్తుంటే ఆమె గట్టిగా అరుస్తుంది. నేను తల్లిని కాబోతున్నా, ప్లీజ్ నా కడుపులో ఉన్నది మిస్టర్ లియాంగ్ బిడ్డ, ఏం చేయొద్దు, నాకేమైనా అయితే ఆయన నిన్ను ప్రాణాలతో వదలరు అని చెప్తుంది. ఆమె నవ్వుతూ లియాంగ్ నిన్ను వాడుకుంటున్నాడు అంతే, నిన్నెందుకు ప్రేమిస్తాడు అని అటాక్ చేయబోతుంటే సరిగ్గా అప్పుడే లియాంగ్ తన బాడీ గార్డ్స్ తో అక్కడికి వస్తాడు. రూయిని పోలీసులకు అప్పగించి సాంగ్ ని దగ్గరికి తీసుకుంటాడు. సారీ నేను రావడం కొంచెం లేట్ అయింది అని చెప్పి రిగ్రెట్ ఫీల్ అవుతుంటే సాంగ్ కన్నీళ్లతో మీరు నన్ను ఇంకా ప్రేమిస్తున్నారా అని అడుగుతుంది. నేను నిన్ను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాను సాంగ్ అని తన ఇంటికి తీసుకెళ్తాడు. ఇంట్లో సాంగ్ కి మెడిసిన్ రాస్తుంటే లియాంగ్ మమ్మీ ఫుల్ ఫ్రస్ట్రేట్ అవుతుంది. ఆ హౌగాడి ఇన్నేళ్లు ఈమెని టార్చర్ పెట్టి నరకం చూపించాడని లియాంగ్ కి వార్నింగ్ ఇస్తుంది. వాడిని ఏదో ఒకటి చేయి లేదంటే నేను ఇంట్లో నుంచి గెంటేస్తాను అని. లియాంగ్ నవ్వుతూ వాడి పని ఆల్రెడీ మొదలైంది మమ్మీ అని అంటాడు. కట్ చేస్తే అక్కడ లియాంగ్ బాడీ గార్డ్స్ హౌని పట్టుకొని కుమ్మేస్తుంటారు. వాడి దెబ్బలకి తట్టుకోలేక కేకలేస్తుంటాడు. సాంగ్ లియాంగ్ ని అడుగుతుంది మీకు ఇవన్నీ ముందే తెలుసా అని. లియాంగ్ నిజం చెప్తాడు అప్పుడు. సారీ సాంగ్, నీ సేఫ్టీ కోసం నేను సెక్రటరీని నీ వెనకాలే ఉంచాను. వాడి హాస్పిటల్లో హౌ అన్న మాటలన్నీ విని నాకు చెప్పాడు అని చెప్పగానే సాంగ్ అంటుంది మరి మీరు నా దగ్గరికి ఎందుకు రాలేదు అని. నీ మనసుతో నువ్వే నిర్ణయం తీసుకోవాలని నేను వెయిట్ చేశాను. నేను నిన్ను ఫోర్స్ చేయాలనుకోలేదు. నువ్వు నన్ను జస్ట్ ఒక ఆప్షన్ లో చూడడం నాకు ఇష్టం లేదు సాంగ్ అని తన గ్రేట్నెస్ ని చూపిస్తాడు. వీళ్ళిద్దరూ చిలక గోరింకల్లాగా అప్పుడే భార్య భర్తల్లాగా ముచ్చట్లు పెట్టుకుంటుంటే వాళ్ళ అమ్మ చూసి తెగ మురిసిపోతూ ఉంటుంది. లియాంగ్ మోకాళ్ళ మీద కూర్చుని పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేస్తాడు. మన సాంగ్ ఎడ్డి సంఘానికి బ్రాండ్ అంబాసిడర్ కదా, సో కొంచెం ఆలోచించుకోవడానికి టైం అడుగుతుంది. అప్పుడు లియాంగ్ మమ్మీ కలుగ చేసుకుని సరే అమ్మా నువ్వు ఆలోచించుకోవడానికి మేము వెయిట్ చేస్తాం, కానీ ఒక ప్రామిస్ చేయాలి, లియాంగ్ ని వదిలేసి ఎక్కడికి వెళ్లిపోవు కదా అని అడుగుతుంది. సాంగ్ నవ్వుతూ నేను ఇతని నుండి ఎక్కడికి వెళ్ళను అని మాటిస్తుంది. వాళ్ళమ్మ సంతోషంతో ఇక మీరు రెస్ట్ తీసుకోండి, నా కడుపు నిండింది అని చెప్తుంది. సాంగ్ మెల్లగా నేను గెస్ట్ రూమ్ లో పడుకుంటాను అని అంటే వాళ్ళ మమ్మీ మళ్ళీ డ్రామా స్టార్ట్ చేస్తుంది. అయ్యో గెస్ట్ రూమ్ క్లీనింగ్ గా లేదు, అస్సలు గలీజ్ గా ఉంది, అక్కడ పడుకోవడం కుదరదు అని చెప్పేయడంతో అయితే నేను మీతో పడుకుంటాను మమ్మీ అని సాంగ్ అంటే నాతోనా, అమ్మమ్మ అస్సలొద్దు, నేను ఒక్కదాన్నే పడుకోవాలి, నాకు అదే అలవాటు, నిద్రలో నేను కాళ్ళు చేతులు బాగా ఆడిస్తాను, నీకెక్కడైనా దెబ్బలు తగిలితే కష్టం కదా అని యాక్టింగ్ చేస్తుంది. మన లియాంగ్ ఈమె శకలన్నీ అర్థమై నవ్వుకుంటూ నా రూమ్ ఖాళీగానే ఉంది కదా అని అంటాడు. చివరికి జరిగేదేముంటది, చిలక గోరింక రూమ్ కే వెళ్తుంది. తను కింద పడుకుంటానంటే లియాంగ్ తన దగ్గరికి వచ్చి రొమాంటిక్ గా అదేం కుదరదు, నువ్వు వేరే వాడిని ప్రేమిస్తున్నావు అని తెలిసినప్పుడు నా మనసు ఎంత ముక్కలైందో తెలుసా, ఎంత ఏడ్చానో తెలుసా, నువ్వు ఎన్నిసార్లు నన్ను ఇగ్నోర్ చేసావు అది కూడా తెలుసా, దానికి నాకు ఇప్పుడు కంపెన్సేషన్ కావాలి అని అడుగుతాడు. సాంగ్ మెల్లగా నీకేం కావాలి అని అడిగితే నాకు ఇంకేం వద్దు, నా వైఫ్ ని హక్ చేసుకొని పడుకుంటే చాలు అని అంటాడు. నేను మీ వైఫ్ అని ఎవరు చెప్పారు అని సాంగ్ అంటుంటే నువ్వు నా వైఫ్ కాక ఇంకెవరివి అని నవ్వుతూ లైట్స్ ఆఫ్ చేస్తాడు. గుడ్ నైట్ వైఫీ అని చాలా హ్యాపీగా పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లియాంగ్ తన విల్లాలో పని వాళ్ళందరికీ సీరియస్ గా ఆర్డర్ ఇస్తాడు. ఇంట్లో ఎక్కడ షార్ప్ కార్నర్స్ ఉండకూడదు అని చెప్పి వాటన్నిటిని కవర్ చేయండి అని అంటాడు. అంతేకాక సాంగ్ చుట్టూ బాడీ గార్డ్స్ ఉండాలి, కానీ ఆ విషయం సాంగ్ కి తెలియకూడదు అని కూడా ఆర్డర్ ఇస్తాడు. సాంగ్ రాగానే పని వాళ్ళంతా మేడం అని గ్రీట్ చేస్తారు. ఆమె కంగారు పడుతూ నేను మేడం నేం కాదు, ఇదంతా అవసరమా అని అంటుంది. లియాంగ్ తన్ని పట్టుకొని రాత్రి సరిగ్గా నిద్రపోయావా అని రొమాంటిక్ గా అడుగుతుంటే సాంగ్ కి వాళ్ళ అమ్మ నుండి కాల్ వస్తుంది. వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయిందని చెప్తుంది. ఆమె ఒక్కసారిగా కుప్ప కూలిపోయి ఏడుస్తుంటే లియాంగ్ ఫోన్ తీసుకొని ఆమెకు ధైర్యం చెప్తాడు. వెంటనే హెలికాప్టర్ రెడీ చేసి అతనికి బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. కానీ డాక్టర్లు అతనికి చాలా రిస్క్ అని చెప్తారు. దాంతో సాంగ్ ఫుల్ భయపడుతుంటే లియాంగ్ తన్ని పట్టుకొని ధైర్యం చెప్తాడు. కాసేపటికి డాక్టర్స్ వచ్చి ఆపరేషన్ సక్సెస్ అని చెప్తారు. ఇంకా ఆమె అప్పుడు కూల్ డౌన్ అవుతుందన్నమాట. వాళ్ళ డాడీ ఆమెను ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ చేయడం కోసం కష్టపడి డబ్బులు సంపాదించడానికి ఇలా చేసుకున్నారని తెలిసి ఆమె చాలా బాధపడుతుంది. ఆమె ఏడుస్తూ ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ చదువు దేనికి పనికిరాదు అని తిడుతుంటే లియాంగ్ తన్ని ఆపి అలా అనకు సాంగ్, నీ చదివే మనల్ని కలిపింది, నీకు గుర్తుందా అని 2 years బ్యాక్ ఒక నిజాన్ని చెప్తాడు. ఫ్లాష్ బ్యాక్ లో ఒకసారి ఏమై ఉంటుందంటే సాంగ్ స్కాలర్షిప్ మీద అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ కొందరు లియాంగ్ ని దొంగ అని పట్టుకుని ఉంటారు. ఆయనకి ఇంగ్లీష్ రాదు కాబట్టి చైనీస్ లో తని తాను కాపాడుకోవాలని చూస్తుంటే సాంగ్ పరుగునొచ్చి ఆగండి, ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయనకి ఇంగ్లీష్ రాదు, ఆయన పడిపోయిన మీ వాలెట్ ని మీకు ఇవ్వడానికి దాన్ని పట్టుకున్నారు, కావాలంటే చెక్ చేసుకోండి అని ఇంగ్లీష్ లో వాదించి లియాంగ్ ని కాపాడుతుంది. వాళ్ళు సారీ చెప్పి వెళ్లిపోతారనమాట. లియాంగ్ థ్యాంక్స్ చెప్పి ఆఖరి ఫ్లైట్ అందుకోవడానికి పరుగు తీస్తాడు. వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తే సాంగ్ నవ్వుతూ కనిపిస్తుంది. అదే మూమెంట్ లో సాంగ్ ప్రేమలో అతను పడిపోతాడు. ప్రెజెంట్ కొస్తే లియాంగ్ అది తెలుసుకుని కన్నీళ్లతో ఆ రోజు నేను ఆ ఫ్లైట్ మిస్ అయి ఉంటే మా బామ్మని ఆఖరిసారి చూసేవాడిని కాదు, తన చివరి కోరిక తీర్చగలిగాను అంటే అది కేవలం నీ వల్లే సాంగ్, అందుకే నేను ఇక వెయిట్ చేయదలుచుకోలేదు అని మళ్ళీ మోకాల మీద కూర్చొని పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేస్తాడు. సాంగ్ నాన్న కూడా కళ్ళు తెరిచి ఈ అబ్బాయి నేను బాగా చూసుకుంటాడమ్మా, ఒప్పుకోమ్మా అని దీవిస్తాడు. లియాంగ్ మమ్మీ
మమ్మీ కూడా సాంగ్ తో అంటుంది, వాడు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని. సాంగ్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి లియాంగ్ వెంటనే ఆమె చేయి పట్టుకుని ఒక బ్యూటిఫుల్ రింగ్ తొడుగుతాడు. నేను ఎప్పుడు నిన్ను ఆ హౌలాగా వదిలేను సాంగ్, నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, ప్లీజ్ నాకు ఒక్క ఛాన్స్ ఇస్తావా అని అడుగుతాడు. సాంగ్ కళ్ళల్లో నీళ్లతో ఎస్ చెప్తుంది. వెంటనే వాళ్ళిద్దరికి గ్రాండ్ గా పెళ్ళైపోతుంది. ఇంకా పెళ్ళయ్యాక జరిగేదేంటి, ఫస్ట్ నైటే కదా, మనోడి ఇంటికి వచ్చాక రొమాంటిక్ గా సాంగ్ ఈ రోజు మన వెడ్డింగ్ నైట్ కదా, నీకు గుర్తుందా అని దగ్గరకు వస్తాడు. సాంగ్ టెన్షన్ తో అదేంటి, నా కడుపులో బేబీ ఉంది కదా, మీరు బేబీ గురించి ఆలోచించరా అని అంటే లియాంగ్ నవ్వుతూ ఆల్రెడీ 3 months దాటాయి కదా సాంగ్, డోంట్ వరీ, నేను ఆల్రెడీ డాక్టర్ దగ్గర కనుక్కున్నాను, ఇప్పుడైతే ఏం కాదు, అండ్ వన్ మోర్, నేను నీతో జెంటిల్ గా ఉంటాను ఓకేనా అని తన్ని రూమ్ లోకి తీసుకెళ్తాడు. లియాంగ్ సాంగ్ ని కిస్ చేయబోతుంటే తను అడ్డుపడి ప్లీజ్ లైట్స్ ఆఫ్ చేస్తావా అని అడుగుతుంది. ఎందుకు సాంగ్ అని లియాంగ్ అంటే నేను చాలా అగ్లీగా ఉంటాను అని డల్ గా చెప్తుంది. అప్పుడు లియాంగ్ ఆమె వీపు మీదున్న ఆ భయంకరమైన వాతలు చూసి షాక్ అవుతాడు. ఇదంతా ఎలా జరిగింది సాంగ్ అని ఆవేదనగా అడిగితే ఇది చాలా అగ్లీగా ఉంది కదా, చూడకండి, మళ్ళీ మీరు నన్ను అసహించుకుంటారు అని సాంగ్ ఏడుస్తుంది. ఎవరు చేశారు ఇది అని నిలదీస్తాడు. ఇదంతా సూనా చేసిన పని, నేను ఒక పేదదాన్ని కాబట్టి వాళ్ళంతా నన్ను ఎప్పుడు టార్చర్ చేసేవాళ్ళు, చదువు అయిపోయాక నాకంటూ ఒక దారి దొరుకుతుందని ఇవన్నీ భరించానని చెప్తుంది. అదంతా తెలుసుకున్న లియాంగ్ కి బీపీ టాప్ కెళ్తుంది. దానికి గతి ఎలా పట్టిస్తాడో చూడండి మీరే. నెక్స్ట్ డే వెంటనే కాలేజ్ లో అనౌన్స్మెంట్ వస్తుంది. లియాంగ్ గ్రూప్ 2 ట్రాన్స్లేటర్లని హైర్ చేసుకుంటుంది. ఆ పేర్లు సాంగ్ అండ్ సూనా ఉంటాయి. ఈ సూనా మళ్ళీ లియాంగ్ ని పడగొట్టాలని ప్లాన్ చేసి హౌగాడికి కాల్ చేస్తుంది. నీకు సాంగ్ కావాలి కదా, నేను హెల్ప్ చేస్తాను అని వాడితో చేతులు కలుపుతుంది. ఒక ప్లాన్ వేసి సాంగ్ ని వేరే ఆఫీస్ కి పంపిస్తుంది అనమాట. అక్కడ హౌగాడ్ ఉంటాడు. వాడు సూనాకి మెసేజ్ చేస్తాడు పని అయిపోయింది అని. కంపెనీలో సూనా లియాంగ్ తో అబద్ధం చెప్పి సాంగ్ రాలేదు సార్, తన బదులు నేనే వర్క్ చేస్తాను అని అంటుంది. కానీ చూస్తే అక్కడికి సాంగ్ వస్తుంది. ఎవరు చెప్పారు నేను రాలేదని అని తన టాలెంట్ తో ఆ ఎకనామిక్ ప్రాజెక్ట్ ని అద్భుతంగా ట్రాన్స్లేట్ చేస్తుంది. సూనా అక్కడ ఏమి చేయలేక నోరెళ్ళ పెడుతుంది. ఆ తర్వాత సూనా పిచ్చి కోపంతో మైక్ ఆఫ్ చేశానని సాంగ్ తో గొడవ పడుతుంది. హే సాంగ్, ఆ హౌగాడికి నేను అబార్షన్ టాబ్లెట్స్ ఇచ్చి నీకు మింగమని ఇచ్చాను, నువ్వు ఇంకా ఇక్కడ ఎలా ఉన్నావు, వాడు తన పని సరిగ్గా చేయలేదని అరుస్తుంది. సాంగ్ మాత్రం ప్రశాంతంగా ఇదంతా ఇల్లీగల్ అని నీకు తెలీదా సూనా, జైలుకి వెళ్తావా అని అడుగుతుంది. ఆమె కోపంతో నన్ను జైలుకు పంపిస్తావా, హై స్కూల్లో నిన్ను గదిలో పెట్టి లాక్ చేసింది నేనే, నీ వీపు మీద వాతలు పెట్టింది కూడా నేనే, గుర్తులేదా, ఇప్పుడు ఇంత ఫోజులు కొడుతున్నావు, కేవలం సరదా కోసం ఆ కర్లింగ్ ఐరన్ తో నిన్ను కాల్చాను, మా నాన్న చాలా రిచ్, నన్నెవరు ఏమీ చేయలేరు అని సూనా తన నోటితోనే నిజాలన్నీ ఒప్పేసుకుంటుంది. కానీ అక్కడ మైక్ ఆన్ చేసే ఉంటుంది. అదంతా రికార్డింగ్ అవ్వడంతో పోలీసులకు ఇస్తారు. పోలీసులు వచ్చి సూనాని అరెస్ట్ చేస్తారు. సూనా హౌగడ్ పేరు చెప్పి తప్పించుకోవాలని చూస్తుంటే వాడు అప్పుడే అక్కడికి వచ్చి నేను సాంగ్ కి అబార్షన్ టాబ్లెట్స్ ఇవ్వలేదు, జస్ట్ విటమిన్ టాబ్లెట్స్ ఇచ్చాను, నాకు లియాంగ్ గారు ఏది చెప్పమంటే అదే చేశాను, నేనైతే జైలుకు వెళ్ళను నీలాగా అని చెప్తాడు. లియాంగ్ నవ్వుతూ గేమ్ ప్లే చేయడం నీకొక్కదానికే కాదు సూనా, మేం కూడా మంచి ప్లేయర్స్ మే అని అంటాడు. ఫైనల్లీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వస్తాయి. సాంగ్ మమ్మీ డాడీ లియాంగ్ ఇంటికి వస్తారు. వాళ్ళు పల్లెటూరు నుండి తాజా కూరగాయలు పండ్లు తెస్తారనమాట. లియాంగ్ మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అన్ని ఎంత నేచురల్ గా ఉన్నాయో, ఈ రోజే వీటితో వంట చేసేద్దాం అని అంటుంది. లియాంగ్ సాంగ్ పేరిట ఒక పెద్ద విల్లా డాక్యుమెంట్స్ ఇస్తాడు. సాంగ్ షాక్ అయ్యి నా పేరు మీద ఎందుకు అని అడిగితే ఈ విల్లా నీది సాంగ్, మీ మమ్మీ డాడీ ఇక్కడే ఉండొచ్చు, నీ హస్బెండ్ ప్రాపర్టీ నీ ప్రాపర్టీ కాదా అని తన ప్రేమను చూపిస్తాడు. అందరూ కలిసి చాలా హ్యాపీగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఈ స్టోరీ చాలా బాగుంది కదా. ఒకవేళ మీకు నా ఎక్స్ప్లెనేషన్ గనక నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా బై బై.